ज्ञानाञ्जनशलाकया शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुण्डिलं महः शरणं करवाणि षण्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिन्धो नमस्ते नमस्ते प्रपन्नात्मबन्धो नमस्ते 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 महेशा। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं सृजते श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे। शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय 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 श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। आद्यन्तमङ्गलमजातसमानभावम् आर्यन्तमीशमजरामरमात्मदेवम् पञ्चाननं प्रबलपञ्चविनोदशीलं सम्भावये मनसि शङ्करमम्बिकेशं सम्भावये मनसि शङ्करमम्बिकेशम्। సేతుతీర్థం ఈ మాట చాలా ఆనందం కలిగింది. విడిచిబాట దానికి ఎంత అందమైన సంస్కృత నామం చేశారు. పేరు మార్చగానే భావం కూడా మారుతుంది. ఒక పవిత్ర భావం ఆ శబ్దం వల్ల కలుగుతున్నది. ఇది శివకేశవ క్షేత్రమై విరాజిల్లుతున్నటువంటి దివ్యమైనటువంటి స్థలంలో
గతంలో అనేక రకాల ప్రవచనాలు మనం చెప్పుకోవడం జరిగింది. సహృదయులైన న్యూజెర్సీ వాసులు వాటిని చక్కగా గ్రహించి అదే ఆత్మీయతతో మళ్ళీ ఇప్పుడు ఆహ్వానించారు. ఎప్పట్లాగే ఈసారి ప్రవచనాన్ని చొరవ తీసుకుని మీరు రావాలని పట్టుపట్టి సహృదయులు ప్రసాద్ గారు ప్రేరేపించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రప్పించారు. వారు ఎన్నో వింటూ నాపై ప్రత్యేక అభిమానంతో ఉన్నారు. ఆలయం తరపున వారు అడగడం, నిర్వాహకులందరూ కూడా కలిసి ఇప్పుడు ఇది ఏర్పాటు చేయడం, వారికి శివానుగ్రహం లభించాలని కోరుకుంటూ శివమహాపురాణ సారం అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. శివమహాపురాణం, దాని పేరు మహాపురాణం. వ్యాస భగవానుడు మహాపురాణాలు 18, ఉపపురాణాలు 18 రచించాడు. అందులో మహాపురాణాల్లో ఒకటి శివమహాపురాణం. ఇది అత్యంత విస్తారమైన గ్రంథం, అందుకే సారం అని మనం తెలుసుకున్నాం. అసలు మనకు సారాలు తెలిస్తే చాలు మొత్తం పురాణాల కన్నా. ఆ సారంలో మనం భగవంతుడిచ్చిన కాలపరిమితిని అనుసరించి మనం ఆ సారం గ్రహిస్తూ ఉంటాం. వారం రోజుల్లో సారం గ్రహించవచ్చు, నెల రోజులు కూడా సారం గ్రహించవచ్చు. నెల రోజుల కన్నా సారమే. అంత విస్తారమైన శివమహాపురాణం. 1,00,000 శ్లోక శిక్ష కలిగిన మహాభారతాన్ని మనం 7 కోటల్లో చెప్పుకున్న వైనం గుర్తుంది నాకు. అలానే శివమహాపురాణం కూడా 7 కోటల్లో శివుడు చెప్పిస్తాడనే నమ్మకం. అయితే ముందు శివమహాపురాణం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. అష్టాదశ పురాణాల్లో కొన్ని పురాణాలు శివుని గురించి, కొన్ని పురాణాలు విష్ణువు గురించి, మరికొన్ని పురాణాలు అమ్మవారి గురించి, ఇంకొన్ని పురాణాలు సూర్య, గణపతి, స్కంద అంటూ ఆయా దేవతల ప్రాధాన్యాన్ని చెప్తూ ఉంటాయి. ఇందులో ఏది ఎక్కువ అంటే రాసినవాడు ఒక్కడే, అది మర్చిపోరాదు. వ్యాస భగవానుడే ఈ 18 రచించాడు. అంటే ఆయన పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ కూడా వారి వారి జీవ లక్షణాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో ఉపాసన చేస్తారు. అలా వారు ఉపాసించడానికి ఒకే పరమేశ్వర స్వరూపం వాళ్ళు ఏ రూపంతో ఉపాసిస్తున్నారో దాని యందు వారికి భక్తి, శ్రద్ధ, నిష్ఠ కలిగించడానికి ఆయా పురాణాలను అనుగ్రహించాడు. కానీ ఉన్నది ఒకటే పరమాత్మ అనే జ్ఞానం ప్రతి పురాణంలో కలిగిస్తున్నాడు. అది కొన్ని విశాలమైన హృదయంతో మనసు తెరచి చదివితే అర్థమవుతుంది. విష్ణు పురాణంలో విష్ణువే పరదేవుని చెప్పినప్పటికీ కూడా ఆ విష్ణువే శివాది రూపాలతో ఉన్నాడని చెప్తారు. అలాగే శివ సంబంధ పురాణాల్లో శివుడిని పరదైవంగా చెప్పినా ఆ శివుడే విశ్వాది రూపాలతో ప్రకాశిస్తున్నాడు అంటూ చెప్తూ ఉపాసమైన దేవతలందరినీ తన ఇష్టదేవతా స్వరూపంగా చూడటం ఎలాగో వ్యాసుడు నేర్పాడు. అందుకు కలిదోషం సోకనటువంటి వాళ్ళైతే ఈ సమన్వయాన్ని గుర్తుపెట్టుకుని ఇష్టదేవాన్ని ఉపాసిస్తారు. ఇది వ్యాసుని హృదయం. అలా ఆయన ఇచ్చిన శివపురాణములు 18 పురాణాలు శివుని గురించి చెప్పే పురాణాలు చాలా ఉన్నాయి. శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు, 10 పురాణంబు ఈశ్వరు ప్రస్తుతించు వరుస 8 అన్యదేవతల తెలుపు చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు అన్నాడు. శ్రీనాథుడు 18 పురాణాలు ఉత్తముడు, శివకేశ అభేదం కలిగినటువంటి మహానుభావుడు. ఆయన మాట చెప్పాడంటే 18 పురాణాలు 10 పురాణాలు శివ సంబంధమే ఉన్నాయి. వేదముల వలనే పురాణములు కూడా శివ పారమ్యాన్ని చెప్తాయి అన్నాడు. శృతుల ఎట్లే పురాణ సంహితలు నడుచు అంటే వేదమునందు కూడా శివతత్వం ప్రతిపాదింపబడింది. అంటే వేదమునందు ఏ ధర్మం చెప్పబడిందో దాన్ని సామాన్యులకు చేర్చడానికి పురాణాలు ఏర్పడ్డాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ పురాణ రచన ఎందుకు చేశారంటే వేదముల్లో ఉన్నటువంటి గహనమైన భావాలు, మహర్షులు తపస్సమాధితో దర్శించిన సత్యాలు సామాన్యుల సాధనల్లోకి వెళ్ళడానికని మహానుభావుడు వ్యాసదేవుడు పురాణ సంహితల్ని విస్తారపరిచాడు. ఆయనే చెప్తాడు, పురాణం నేను రాయలేదన్నాడు. వేదములు ఎలా అపౌరుషేయములో పురాణములు కూడా అనాది సిద్ధమైనటువంటి గ్రంథములు. దాని ద్వాపర యుగాంతంలో వ్యాసుడు ఒక పద్ధతి చేశాడు వాటిని. అందుకు పురాణములు కూడా వేదముల వలనే వ్యాసం చేసినవి 18 మహాపురాణం. ఆయన సొంతంగా రచించినవి 2, మహాభారతం, భాగవతం. ఈ 2 ఆయన రచించింది. అది కూడా సొంతంగా అంటే సొంత బుద్ధితో కాదు, వేదం ఇచ్చిన బుద్ధితోనే రచించాడు మహానుభావుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివమహాపురాణం గురించి కనుక దాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఈ శివమహాపురాణం అన్ని పురాణముల వల్లే సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకి చెప్పినటువంటివి. పురాణ విద్యంతా వ్యాసుడు సూత మహర్షికి ఇచ్చి ఆయన ద్వారా వ్యాపింపజేశాడు. అందుకే ఇది కూడా సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకి నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం జరుగుతున్న సందర్భంలో వివరించారు. ఇది చెప్తున్నప్పుడు ఆ శివతత్వ ప్రతిపాదన, అసలు శివపురాణం తాలూకా సోర్స్ ఎక్కడి నుంచి ఇది మొదలయ్యింది, అసలు భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి మొదటి స్వరూపం భగవంతుడే, ఆయన నుంచి వచ్చింది. దాని ఋషులు తపస్సుతో గ్రహించారు, మళ్ళీ అందించారు. అది హిందూ ధర్మానికి ప్రవక్త ఎవడయ్యా అంటే భగవంతుడే ప్రవక్త, వ్యక్తులు కాదు. ఇది తెలుసుకోవాల్సింది గొప్పతనం. అదే పరమేశ్వరుడే ఈ శివమహాపురాణాన్ని బోధించాడు అని చెప్తున్నారు. ఇది ప్రారంభిస్తూ ఈ శివపురాణం యొక్క స్వరూపం మొట్టమొదటిగా నందీశ్వరుడు సనత్ కుమారుడు చెప్పాడు. సనత్ కుమారుడు వ్యాస భగవానికి చెప్పాడు.
ఆ వ్యాసుడు సనత్కుమారుని ద్వారా గ్రహించినదంతా కూడా గ్రంథ రూపంలో అందించే అని వ్యాసుడి అవతారికలో చెప్పుకున్నాడు ఏ విధంగా వచ్చింది. కనుక నందీశ్వరుడు దీనికి ఆచార్యుడు. నందీశ్వరుడు అంటే శివుడిని మోసి తిరిగేవాడు మాత్రమే కాదు, శివుడి ప్రమదగణాల్లో గొప్పవాడు. అనేక విద్యలకి ఆయన ఆచార్యమూర్తి. అందుకే నందిని మనం గురువుగా కూడా భావించాలి. భరతుడు నాట్యశాస్త్రానికి కూడా నందికేశ్వరుడే కారికలు రచించారట. మనం నంది విద్య నటేశ్వరి అని లలితా సహస్రనామాలు కూడా చదువుకుంటున్నాం. నంది విద్య అంటే నందీశ్వరుడు ఉపాసించి అందించిన విద్య. అందుకు నందీశ్వరుడు గొప్ప ఆచార్యమూర్తి, జ్ఞానమూర్తి, ధర్మమూర్తి. అందుకు నందీశ్వరుడు దీనికి ఆచార్యుడు. అయితే నందీశ్వరుడు సనత్కుమారుడికి ఏం చెప్తారంటే, నీకు నేను చెప్తున్నానంటే నేను తయారు చేసి చెప్పలేదు, నేను ఎంతో తపస్సు చేస్తే శివుడు అనుగ్రహించి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అన్నాడు. నందీశ్వరుడు మొదటి ఆచార్యుడు చెప్పిన అసలు ఆచార్యుడు ఎవరో తెలిసింది కదా, శివాజీ గురవే. శివుడే ఈ విద్యకు ఆచార్యుడు. పరంపర ముందుగా శివుడు, తర్వాత నందీశ్వరుడు, ఆ తర్వాత సనత్కుమారుడు వారు, ఆ తర్వాత వ్యాస భగవానుడు. వ్యాసుడి నుంచి గ్రహించి సూతుల వారు. ఇది శివపురాణం అనే విద్యకి ఆచార్య పరంపర. అయితే మొట్టమొదటిగా వ్యాసుడి దాకా వచ్చినటువంటి విద్య 1,00,000 శ్లోకాల సంఖ్యతో ఉందిట శివపురాణం. ఇది తానే అవతారికలో చెప్తున్నాడు. అందులో ఉన్నటువంటి సంహితలు అనేకముగా చెప్పబడుతున్నాయి. ఆ సంహితలు సుమారుగా అవి 12 సంహితలుగా చెప్పబడుతూ 1,00,000 శ్లోకాలతో ఉంది. వాటి పేర్లు ఒక్కసారి మనం అనుకుందాం. ఇప్పుడు ఆ సంహితలు అవ్వట్లేదు, కానీ మన శివపురాణం పరిచయం చేసుకుని పేర్లు విందాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, సహస్ర కోటి రుద్ర సంహిత, వాయు సంహిత, ధర్మ సంహిత. వీటిల్లో ఏ ఏ సంహితల్లో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో కూడా చెప్పారు. ఒకటి అంటే వ్యాసుడి దాకా వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని కలుపుకు 1,00,000 శ్లోకాలు. 1,00,000 శ్లోకాల సంఖ్యతో ఉంది. వ్యాసుడు దాని సంక్షేపం చేసి 7 సంహితలు చేసి 24,000 శ్లోకాలు ఇచ్చారు. అంటే మిగిలిన అవసరమా అంటే కలియుగ మానవులకు వర్తించకు వాళ్ళకి అక్కర్లేదు అనుకున్నాడు మా మహానుభుడు. ఆయన అది గ్రహించాడు. తన మహర్షులు కూడా మన కోసం ఇస్తారు. మన కోసం అంటే మానవుల్లో బాగా అర్థం చేసుకొని కష్టపడి చేసే వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు. మన కోసం అంటే నేను 24 గంటలు లోకంలో తిరుగుతాను, నాకు ఏదో టూకీగా చెప్పు అంటే వాడి కోసం కూడా లేదు. మానవులు గొప్ప శ్రద్ధాళులు లేని వాళ్ళు, గొప్ప ఆసక్తితో చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళ కోసం ఇస్తారు. అందులోనూ సామాన్యులు మొదలుకొని గొప్ప గొప్ప శ్రద్ధాళుల వరకు అందరికి కావలసినవన్నీ శివపురాణాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ఉపాసకులు, అంతర్ముఖులు, జ్ఞానులు, యోగులు గ్రహించవలసిన జ్ఞానం ఉన్నది. సామాన్యులైన వారు కూడా శివానుగ్రహం పొందడానికి ఏం చేయాలో వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి. అంటే సాధకులు అనేక తరగతుల వారు ఉంటారు. సామాన్యుల నుంచి పండిపోయిన వారి వరకు ఈ మధ్య తరగతుల్లో కాస్త కాస్త ఎదుగుతున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళ బౌద్ధిక స్థాయి బట్టి అంటే ఇంటలెక్చువల్ లెవెల్, దాన్ని బట్టి వాళ్ళు గ్రహించడానికి తగ్గట్టుగా శివపురాణం మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ముందు శివపురాణం స్వరూపం తెలుసుకుంటే సాధన తెలుసుకున్నట్టే. అందుకే శివపురాణ స్వరూపం చెప్పుకుంటున్నాం. మొత్తాన్ని మనకు దొరుకుతున్న సంహితల్ని 7 సంహితలు, శ్లోకాలు 24,000. ఆ 7 సంహితల పేరు ఒక్కసారి అనుకుంది. విద్యేశ్వర సంహిత మొదటి సంహిత, రెండవది రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత. ఇవి మొత్తం సంహిత అనే పేరు కూడా వేదానికి సంబంధించిన అంశమే. ఇలా 7 సంహితలతో చెప్పబడుతున్నటువంటి ఈ గ్రంథం విశేషం ఏం చెప్పారంటే మాహాత్మ్య వర్ణన ముందు ఉంటుంది. అయితే శివపురాణం మాహాత్మ్యం శివపురాణంలో చెప్పడం కాబట్టి స్కాంద పురాణంలో కూడా చెప్పారు. అదే ఆశ్చర్యం. అసలు రామాయణం మాహాత్మ్యం కూడా స్కాంద పురాణంలో ఉంది. అంటే పురాణము కేవలం విషయం తెలుసుకోవడానికి పనికొచ్చే టెక్స్ట్ బుక్ మాత్రమే కాకుండా ఆ కథా భాగాల్లో, ఆ విషయ భాగాల్లో కూడా ఒక మంత్రశక్తి, ఒక యజ్ఞశక్తి, ఒక యోగశక్తి, ఒక తపశ్శక్తి ఉంటాయి. అందుకే అవి పారాయణ చేసిన, శ్రవణం చేసిన, చెప్పిన వారికి, శ్రవణం చేసిన వారికి జీవితంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది నేటికి అందరికీ అనుభవంలో ఉన్నది. పారాయణ వల్ల ఫలితాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఏ సంహిత ఎలా పారాయణ చేయాలో కూడా విధానం ఉన్నది. అవి ఇప్పుడు చెప్పట్లేదు, కానీ పారాయణ విధానం, ఆ పారాయణ చేస్తున్నప్పుడు నియమాలేంటి, అలా నియమాలతో కానీ ఆ సంహిత పారాయణ చేసి చెప్పినట్టుగా చేసినట్లయితే ఏ ఫలితాలు వస్తాయో కూడా చెప్పబడ్డాయి. నేటికి అవి పాటించి పొందుతున్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు సుందరకాండ పారాయణ, రామాయణ పారాయణ వలనే శివమహాపురాణం కూడా పారాయణ యోగ్యమైన గ్రంథం. అందులో మొత్తం పురాణం పారాయణ ఉన్నది. పురాణంలో ప్రధాన భాగముల పారాయణ కూడా ఉన్నది. ఇక్కడ అంత విశేషం. ఇందులోనే శివపార్వతుల కళ్యాణ గాథ కొన్ని అధ్యాయాలు విస్తరించి ఉంటుందండి.
కథారూపంలో మనకి ఆ శివతత్వం అంతా అక్కడ చెప్పబడుతుంది. ఇది కాకుండా జ్యోతిర్లింగాల మహాత్మ్యం కానీ, శివారాధన విశేషం కానీ, శివుని మూర్తులు, శివుని యొక్క స్వరూపం ద్వారా చూపించే లీలలు, ఇవన్నీ కూడా శివపురాణంలో విస్తారంగా మనకు కనబడుతుంటాయి. ఇవి ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి. కూర్మ పురాణంలో, స్కంద పురాణంలో, లింగ పురాణంలో, అగ్ని పురాణంలో మొదలైన వాటిలో కూడా శివ సంబంధమైన అంశాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. మహాభారతంలో కూడా వ్యాసదేవుడు శివుని పరంగా ఎంతో రచించాడు. అయితే వాటన్నిటి స్వరూపాలు కూడా శివపురాణాల్లో మనకి గోచరిస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైన శివపురాణంలో పరమేశ్వరుడు అనుగ్రహం చేత సారం అనే పేరుతో మనం ప్రధానమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు చెప్పినట్లుగా ఇదొక సప్తాహ దీక్ష. పేరుకి 5 రోజులు మనం చెప్పుకుంటున్నప్పటికీ 7 పూటలు మనం చెప్పుకోబోతున్నాం. ఇది విశేషమైన అంశం. ఆ 7 పూటలు చెప్పుకునే సారం శ్రద్ధగా వినేటువంటి వారికి తప్పకుండా ఇందులో ఉన్నటువంటి ఫలితాలు లభించుగాక అని పరమేశ్వరుని మనం ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఋషి మనల్ని ఆకర్షించడానికి ఫలితాలు చెప్పడం, దానివల్ల ఫలితాలు ఇవి అని చూపిస్తాడు. శ్రద్ధగా చేసిన వారు పొందుతూనే ఉంటారు. ఇందులో ప్రతి ఘట్టము అటువంటి పారాయణ దృష్టితో ఈ 7 రోజులు మనందరం దీక్షితులమయ్యాం అనే భావనతో ఉంటారు. అటువంటి దీక్షగా విన్నాం. దీక్ష అంటే దాని యందు శ్రద్ధ, గౌరవం, భక్తి. ఇది పట్టుకుని 7 రోజుల పాటు కాస్త నియమబద్ధమైన ఆహార నియమాలు, ఉపవాసాలు కావు కానీ సాత్విక ఆహార సేవనం మొదలైనవి చేస్తూ 7 రోజులు మనం విన్నామంటే ఈ ఆలయం ఈ శివపురాణ పారాయణ యజ్ఞానికి వేదికగాను, ఇందులో పాల్గొన్న మనందరం కూడా ఫలాలు పొందేటువంటి యోగ్యులుగాను కూడా మారుతాం, అందులో సందేహం లేదు. అటువంటి ఫలాలు ఇక్కడ వింటున్న వారికి, వారి కుటుంబానికి పరమేశ్వరుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, అటువంటి దీక్షాబుద్ధి మనకు కలగాలని అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఆద్యంత మంగళ మజాత సమాన భావం ఆర్యంత మీశ మజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశ. ఇప్పుడు ఈ సారరూపంలో మనం చెప్పుకుంటున్నటువంటి ప్రవచనం శివుడి పట్ల భక్తి కలిగిన వారికి మరింత భక్తి కలిగించడం, అపోహలు ఉన్న వాళ్ళకి అపోహలు తొలగించడం రెండు చేయాలి. ఎందుకంటే మన దేవతలు ఏమిటి, వాళ్ళ స్వరూపాలు ఏమిటి, అక్కడక్కడ మనం విన్న కథల వల్ల ఏర్పడిన సందేహాలు, అపోహలు, ఒక్కొక్కప్పుడు వాటిపై ఏర్పడిన జుగుప్సా భావాలు, వీటన్నిటిని కూడా మనం శాస్త్ర సహాయంతో తొలగించుకుంటే శివుడు ఏమిటో మనకు తెలుస్తుంది. మనది కాని దేశంలో వాళ్ళు శివుడి గురించి ప్రశ్నిస్తే మనం ఒకటే చెప్పుకోవాలి. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది పాశ్చాత్యులు కూడా శివతత్వాన్ని బాగా అర్థం చేసుకుని ఉపాసించి నిత్యం అర్చిస్తూ శివుడిపై అనేక గ్రంథాలు రాశారు. అది గర్వించదగ్గ అంశం. మనం తర్వాత తరాల వారికి చెప్పవలసిన అంశం. కొద్ది ఏళ్ల క్రితం శివ ది లార్డ్ ఆఫ్ యోగా అని పుస్తకం వచ్చింది. ఆశ్చర్యకరమైన అంశం. అది పాశ్చాత్యులు ఒక ఆయన రాశారు, డేవిడ్ ఫ్రాలే అని. అంటే యోగ శాస్త్రం అంతా శివుడి స్వరూపంలో గోచరిస్తోంది అంటూ ఆయన యోగి, ఊరికి రీసెర్చ్ చేసిన ఆయన కూడా సాధన చేసి రచించారు. ఇలా చాలా మంది పాశ్చాత్యులు రచించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శివుని యొక్క తాండవమూర్తి కానీ, అర్ధనారీశ్వరమూర్తి కానీ, లింగమూర్తి కానీ ఇవన్నీ గమనిస్తూ ఆ తత్వాలు ముగ్ధులైపోయి ఇది ఒక విశ్వవ్యాపకమైన సర్వమానవాళికి పనికొచ్చేటువంటి విజ్ఞానం ఇందులో ఉంది అని శివోపాసన చాలా వైజ్ఞానికంగాను తాత్వికంగాను, అంటే సైంటిఫిక్ అండ్ ఫిలాసఫీ, ఈ రెండింటితోనే అది కలిసి ఉన్నది అని వాళ్ళు చక్కగా ప్రతిపాదన చేస్తూ ఉంటే ఒక భారతీయుడిగా, భారతీయ సనాతన భక్తుడిగా గర్వించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి గర్వం మనందరికీ కలగాలి. కనుక సరైన మనస్సుతో పరిశీలిస్తే అద్భుతమైన విజ్ఞానాన్ని ఇవ్వగలిగింది శివతత్వం. అసలు శివుని మూర్తి కానీ, శివారాధన పద్ధతులు కానీ చూస్తూ ఉంటే ఏదో ఇందులో ఉంది అనిపిస్తుంది. ఆ 3 కళ్ళు ఏమిటి, ఆ జటాజోటం ఏమిటి, ఆ సర్పభూషణం ఏమిటి, చంద్రలేఖ ఏమిటి, భస్మభూషణం ఏమిటి, ఏ ఆకారము లేని ఆ లింగతత్వం ఏమిటి, ఏదో ఉంది అనిపిస్తుంది. ఎవరికైనా 3 కళ్ళు ఉంటాయా? ఎవరైనా సర్పాల ఒంటి మీద వేసుకోగలరా? ఎవరు వేసుకోలేరు, ఆయనే వేసుకోగలరు కానీ ఆయన దేవుడు అన్నాడు. మళ్ళాకుంటే మనవాడే ఉంటాడు. ఏదో ఉంది, పైగా ఆయన ఏ రూపము లేదు, స్పష్టంగా ఉంది, కానీ ఏ రూపమైనా ధరించగలడు. అది శివతత్వాన్ని మనం పరిశీలించే విధానం ఎలాంటిది అనేది ఇక్కడ తెలుసుకోబోతున్నాం. శివపురాణం గురించి గొప్ప మాట ఉన్నాడు. వేదాంత సార సర్వస్వం పురాణం శ్రావయాద్భుతం. వేదాంత సార సర్వస్వం ఇది శివపురాణానికి మరొక శీర్షికగా మనం భావించవచ్చు. ఇక్కడ సర్వ వేదాంతం యొక్క సారం ఉంది. మన శివపురాణ సారం అంటున్నాం, అది వేదాంత సారం అంటున్నాం. దీన్ని బట్టి మనం వేదాంత సారం యొక్క సారం చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇది అద్భుతం అన్నారు. అంతేకాదు, ఇది కానీ జాగ్రత్తగా వింటే ఎత్ర గీతం త్రికం ప్రీత్య భక్తి జ్ఞాన విరాగకం
వేదాంత వేద్యం సద్వస్తు విశేషేణ ప్రవర్ణితం. ఇది కూడా చెప్పారు. ఎవరైతే దీన్ని శ్రద్ధతో ప్రీతితో వింటారో వారికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ మూడు కలిగి వేదాంతము ద్వారా తెలియబడే పరమార్థము వాడు పొందగలడు. ఎందుకంటే శివపురాణంలో ఆ వేదాంత పరమార్థమే వర్ణింపబడింది కనుక. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన వస్తువులు మూడు: భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఆ మూడు కలిగించి వేదాంతం యొక్క పరమార్థం ఏదో మోక్షం అనేది అది ఇవ్వగలిగిన శక్తి శివపురాణానికి ఉన్నది అన్నారు. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే సూతుల వారు చెప్తున్నది, ఒకప్పుడు కొంతమంది మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అత కిం పరమం సాధ్యం కిం వా తత్ సాధనం పరం సాధక కీదృశస్తత్ర తదిహం బ్రూహి తత్వతః. ఇక్కడ కథలు మనం చెప్పుకున్నప్పటికీ కూడా తత్వప్రధానంగానే శివపురాణం చెప్పుకోవాలనే సంకల్పంతో ఇక్కడ కూర్చోవడం జరిగినది. ముఖ్యంగా సాధకులకి సత్యం తెలుసుకోవాలని తపన కలిగే వారికి, ఏం చేయాలనే ప్రశ్న ఉన్న వారికి పనికొచ్చే అంశములే ఇక్కడ చెప్పబడుతున్నాయి. అవే ఎంచుకుంటూ మనం చెప్తున్నాం. ప్రశ్న ఎంత చక్కగా ఉంటుంది. పరమం సాధ్యం కిం, గొప్ప సాధ్యమేది? సాధ్యం అంటే పొందవలసినది, అంటే అచీవ్ చేయాల్సినది, పొందవలసినది ఏంటి? రెండవది సాధన, పొందే విధానం ఏమిటి? ఇప్పుడు రెండు వచ్చే సాధ్యం ఏమిటి, సాధన ఏమిటి? మూడవది ఏమిటి, సాధకుడు ఎలా ఉండాలి? ఆ సాధనానికి అర్హుడైన వాడు ఎవడు? ఆ సాధన ఎలా చేయాలి? ఈ మూడు కావాలి. అంటే సాధకుడు ఎలా ఉండాలి? మూడు వస్తువులు: సాధ్య, సాధన, సాధక. ఎప్పుడైనా మూడు ఉంటాయండి. పొందవలసింది ఉంది అంటే పొందవలసిన విధానం ఉంటుంది. ఆ విధానం ద్వారా పొందేవాడు ఉంటాడు. ఆ మూడింటి గురించి మా వివరించు అన్నాడు. ఎంత చక్కగా తేటగా ఉంది. కావాలనుకున్న వాడికి మాత్రం ఆనందం కలిగించే అద్భుతమైన విధానం. ఈ మూడు ప్రశ్నలకి చాలా క్లుప్తంగా చెప్తున్నాడు సమాధానం. ఎవరు? బ్రహ్మదేవుడు అని సూత పురాణంలో వివరిస్తున్నారు. సాధ్యం శివపద ప్రాప్తి, పొందవలసింది శివపదం అన్నాడు. ఇక్కడ శివపదం అంటే శివస్థానం. శివపదం అనే మాటకి ఉపనిషత్ భాషలో చెప్పాలంటే ముక్తి, బ్రహ్మపదం. అంటే ఇక్కడ బ్రహ్మపదం అన్నా శివపదం అన్నా ఒకటి, విష్ణుపదం ఒకటి, బ్రహ్మపదం ఒకటి, శివపదం ఒకటి, మూడు లేవు, ఒకటే పరమపదం దాని పేరు. అది శుద్ధమైనది, మంగళకరమైనది కనుక దాని పేరు శివం. అది తప్ప మరో వస్తువు లేకుండా వ్యాపించింది కనుక విష్ణు. అది అన్నిటికంటే గొప్పది కనుక బ్రహ్మ. అంటే ఒకే పరమపదానికి మూడు పేర్లు. అంటే దాని నుంచి గొప్ప వస్తువు లేదు కనుక బ్రహ్మం అని పేరు. అదే అంతటా వ్యాపించింది కనుక దాని పేరు విష్ణువు. అంతటా వ్యాపించిన ఏ వికారమో దానికి అంటది కనుక శుద్ధమైనది కనుక దాని పేరు శివం. అది శివపదం అనే మాట ఎంత విశేషం. అదే సాధ్యం శివపద ప్రాప్తికి. సాధనం తస్య సేవన. సాధనం ఏంటంటే శివుని సేవించడమే సాధన. సేవించుట అంటే ఏమిటి? ఇలా కనపడమనంటే కాళ్ళు పడతానని అంటారు. ఔషధం సేవించండి అంటారు. ఔషధం సేవించండి, ఔషధం పెట్టి పువ్వులు వేసి అభిషేకం చేయడమా? కాదు కదా. ఔషధం సేవించడం పుచ్చుకోవడం. అదే కదా కనెక్టివిటీ, అనుబంధం. ఆ శివత్వంతో నువ్వు అనుబంధం ఏర్పరచుకోవాలి, పొందుతావు. మన దేనితో మనసు ముడిపడుతుందో దాన్నే పొందుతుంది. మన ప్రపంచంతోనే ముడిపడి ఉంటాం కనుక మళ్ళీ మళ్ళీ ఇక్కడ పుడుతున్నాం. అదే పరమాత్మతో ముడిపెట్టుకున్నాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తాం. చాలా సింపుల్. ఏది చెప్పడం, ఆయన ముడిపెట్టుకుంటే చాలు వెళ్ళిపోతా ఉంటే చెప్పడం ఎంత హాయి ఉందని ఒక మాటతో తెలిపింది. ఒక మాటతో తెలిపింది కానీ చెయ్యాలి కదా. అది సాధనం తస్య సేవన. అప్పుడు సాధక ప్రసాద్యో అనిత్యాది ఫల నిస్పృహ. ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. సాధకుడు ఎలా ఉండాలి అంటే శివపదం కావాలనుకున్నవాడు, వాడు కావాలనుకుంటే అని సేవించాలి. సేవించేవాడికి అర్హత ఏమిటయ్యా అంటే అనిత్య ఫల నిస్పృహ. ఎంత వేదాంతి టర్మ్స్ అండి సంస్కృతంలో. అనిత్యములైన ఫలముల యందు నిస్పృహుడై ఉండాలి. స్పృహ అంటే అదే పట్టుకు వేలాడు, నిస్పృహ అంటే అంటి అంటకుండా ఉండదు. అక్కడ అనిత్య ఫలముల యందు నిస్పృహ కలిగి ఉండాలి. వేదాంత శాస్త్రం ఉపనిషత్తు ఎలా మొదలవుతుంది అలాగే మొదలవుతుంది. పేరు పురాణం చెప్పేదని చెప్పేదంతా ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఇంతమంది కూర్చోగలవని కొంచెం శంక. పురాణం పేరు పెట్టి కూర్చోవచ్చు, చెప్పేది మాత్రం అదే. ఉపనిషత్తుల్లో అధికార నిర్ణయం ముందు చెప్తారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదలైనవి. అధికార నిర్ణయమే ఇక్కడ చక్కగా చెప్పాడు. ఇక్కడ అందుకు సాధకుడు ఏ విధంగా ఉంటాడు అంటే వాడు అనిత్యములైన ఫలాల యందు వాడికి పెద్ద కోరిక కానీ ఆసక్తి కానీ స్పృహ కానీ ఉండదు. అనిత్య ఫలాలంటే మనకు తెలిసిపోతాయి. ఏది మనం కోరుకుంటున్నామో దాని నిత్యత్వం ఉందా, ఇది క్వశ్చన్ చేసుకోవాలి. ఇది కావాలి అనుకుంటున్నాం, దాని నిత్యత్వం లేదు. పైగా ఇవాళ సుఖంగా అనిపిస్తుంది, పరిణామంలో అది సుఖంగా ఉంటుంది. మనం చూస్తున్నాం. అది ఆలోచిస్తే వాటి మీద పెద్ద ఆసక్తి కానీ తపన కానీ ఉండదు.
ఇది కానీ కలిగితే మనస్సుకి అంత శాంతి ఉంటుందండి. మోక్షం తర్వాత సంగతి మనస్సు ఎంత హాయిగా ఉంటుందో. కానీ అనిత్య ఫలముల యొక్క నిస్పృహ కలిగి ఉండాలి. ఇది నిత్యానిత్య వస్తు వివేకం అంటారు వేదాంత శాస్త్రంలో, అది చెప్పించాడు. అయితే కేవలం నిస్పృహ ఉన్నంత మాత్రం అయిపోతుందా? కొంచెం డిప్రెషన్లో గెలుపుతారు, ఇదే నిస్పృహే అంత మాత్రం ఆధ్యాత్మిక సాధకుడు అంటారా? వైరాగ్యం వివేక జనిత వైరాగ్యం వేరు, అజ్ఞాన జనిత వైరాగ్యం వేరు. అజ్ఞాన జనిత వైరాగ్యం పతన చేతుంది. ఇంట్లో వాళ్ళు ఆవిడ తిట్టగానే వైరాగ్యం వస్తుంది, రేపటి నుండి సన్యాసి చెప్తే బెటర్ అనిపిస్తుంది. మన వాటి వైరాగ్యవంతులు అంటారంటే వాడు అది తత్కాలం అంతే. ఆ దుఃఖం కలిగినప్పుడు వచ్చే తీవ్రత వల్ల ఇవన్నీ వదిలి అనిపిస్తుంది. కొందరు అంటూ ఉంటారు అన్ని వదిలి అడవులకు వెళ్ళిపోతే బాగుంటుంది అని. వెళ్తే ఉండగలడా వెళ్ళగలడా వేరే విషయం. కానీ ఇలాంటివి లెక్కలు శాస్త్రం ఎప్పుడు తీసుకోరు. కనుక అనిత్య ఫలముల యందు నిస్పృహ కలిగి ఉంట. అయితే నిస్పృహ ఉన్నంత మాత్రం సరిపోదుట. నిస్పృహ కలిగిన ఏది అంట దాన్ని పనులు మానేస్తారు, కూర్చోకూడదుట. శాస్త్రవిహితమైన కర్మను ఆచరించి సాధకుడు ఎలా ఉండాలంట సింపుల్ గా చెప్తున్నాండి. గుర్తుపెట్టుకుంటే చాలు. సారం కన్నా ప్రతి వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అది మొత్తం చెప్పుకున్నాం అనుకోండి, కొన్ని మర్చిపోయి కొన్ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సారం అంటే ప్రతి వాక్యం ముఖ్యం, సూత్రప్రాయంగా ఉంటాయి. అది మొట్టమొదటి ఉండవలసినది అనిత్య ఫల నిస్పృహ. రెండవది విహిత కర్మాచరణ. అంతేగాని ఆధ్యాత్మిక సాధన అంటే సోమర్థనం కాదండి. అన్ని విడిచిపెట్టి హాయిగా కూర్చొని ఎస్కేపిజం కాదు ఆధ్యాత్మికత. నీవు నీ విద్యుక్త కర్మాన్ని ఆచరించాలి. విద్యుక్తం అంటే శాస్త్రోచితమైన కర్మ. శాస్త్రం ఏది కూడదని చెప్పింది అది చేయకూడదు. శాస్త్ర సంహితమైన కర్మ చేయాలి. శాస్త్రం ప్రతి వారికి కొన్ని ధర్మాలు చెప్పింది. పురుషుడికి కొన్ని ధర్మాలు, స్త్రీకి కొన్ని ధర్మాలు, ఆయా వృత్తులను అనుసరించి ఆయా వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మాలు చెప్పింది. బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థ ఎలా ఉండాలి, వానప్రస్థ ఎలా ఉండాలి, వైదిక జీవనం కలిగిన వాడు ఎలా ఉండాలి, పరిపాలనా జీవనం కలిగిన వాడు ఎలా ఉండాలి, వ్యాపార జీవనం కలిగిన వాడు ఎలా ఉండాలి అంటే వారి వారి జీవన శైలిని అనుసరించి వారికంటూ కొన్ని ధర్మాలు చెప్పారు. ఆ ధర్మాలు పాటించాలి. ఆ ధర్మాల్లో మాతాపితృ దేవతలు వీళ్ళందరూ ఉంటారు. వారి పట్ల మానవుడి కర్తవ్యం. ఇవి ధర్మములు. ఇవి మనందరూ మనం ఏర్పరచుకున్నవి కావు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రమే దానికి ప్రమాణం. శాస్త్రం అనగా వేదమే కృష్ణుడి భాషలో కూడా. అందుకు మన శాస్త్రములు మనకేవి ఇవి కర్తవ్యములని చెప్పాయో ఆ కర్తవ్యములను ఆచరించడం, ఏవి కూడదని చెప్పిందో అవి చేయకపోవడం. అది విధిని పాటించడం, నిషేధాన్ని పరిత్యజించడం. అంటే సత్యం వద అది ధర్మం. అందులోనే అసత్యం పలకకు అనే నిషేధపూర్వమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ధరించాలనుకునేవాడు పాటించాలి. ఎవరికి ధరించాలనుకునేవాడు ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడవుతుందండి అంటే నీకు ధరించాలనుకోలేదు వదిలేదు, నువ్వు ఇలాగే బతుకు. ధరించాలి, నా భగవద్ అనుగ్రహం కావాలి అనుకుంటే ఇలా ఉండాలండి. వాడు విహిత కర్మ ఆచరణ చేయాలి. అది కూడా ఎలా చేయాలి? కర్మ నేను చేస్తున్నానన్న అహంకారం కానీ చేస్తున్నాననే షో కానీ ఇవి ఉండకూడదు. రెండవది ఆ ఫలం ఏదో వస్తుంది వాటిని పొందాలి అని కాకుండా అది విద్యుక్తమైనది నేను చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నావు భగవత్ ప్రీతిగా అని. అందుకే మనకి పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం కదా. అది నోటి మాటగానే కాకుండా భావనతో కూడా అనుకుని విద్యుక్త కర్మాచరణ. అంతేగాని విద్యుక్త కర్మాచరణ విడిచిపెట్టి లోకంలో మనం ఎంత సక్సెస్ అయినా గొప్ప గొప్ప రికార్డులున్నా తింటూ తిరుగుతూ వినోదిస్తూ బతికేస్తున్నామంటే ఆ జీవితం పరమార్థానికి కలిగాలి. అది విద్యుక్త కర్మాచరణ. అది శివులకు ఆ చేసినటువంటి కర్మని అర్పణం చేయుట. ఇది శివపురాణం కనుక శివుడుకు అని చెప్తాం. విష్ణు భక్తులకు విష్ణువుని పెట్టుకుని అంతే. ఎందుకంటే శివపురాణమైనా విష్ణు పురాణమైనా సనాతన ధర్మం ఒక్కటే. అందుకు విద్యుక్త కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో ఆచరించి ఎవడు అనిత్య ఫలముల యందు స్పృహ లేకుండా ఉంటాడో. అయితే అనిత్య ఫలాలు పట్టుకోకూడదు అంటే ఏం పట్టుకోవాలట? భగవంతుని పట్టుకుంటా, శివుని చింతన, శివుని యందు భక్తి. భక్తి అంటే ప్రేమపూర్వక ఆశ్రయము. ఇది నిర్వచనం. ప్రేమతో ఆశ్రయించడాన్ని భక్తి అంటారు. ఇది కలిగినట్లయితే అతడు తప్పకుండా ధరిస్తాడు. ఇంతేనయ్యా సాధన ఇది సాధకుడిలో ఉండాలి. అయితే ఇంతవరకు సాధకుడు ఉండవలసిన లక్షణం చెప్పారు. ఇలాంటి సాధకుడు ఎలా సాధన చేయాలి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇంతకు చెప్పిన ధర్మాచరణ కానీ ఈశ్వరాత్మ బుద్ధి కానీ సాధన కాదు. ఆ సాధన చేయడానికి ఉండవలసిన సాధకుడి లక్షణం. ఉదాహరణకి మనం క్రికెట్ ఆడాలన్నా మరొకటి ఆడాలన్నా ముందు ఫిట్నెస్ మొదలైనవన్నీ చూస్తారే, అది ఆ తర్వాత క్రికెట్ ఆడాలని సాధన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు పొందడానికి ఈశ్వర సేవనం అనే సాధన చేసే సాధకుడికి ఈ లక్షణాలు ఉండాలి. మొదటిది వైరాగ్యం, రెండవది స్వధర్మాచరణ, అది కూడా ఈశ్వరాత్మ బుద్ధి. ఈ మూడు సాధకుడు కూడా లక్షణాలు. అటువంటి వాడు సాధన చేస్తాడు. వెంటనే వీళ్ళు అడిగారు, సాధన అంటున్నావు కదా, సాధన అంటే ఏంటి అంటే, నాయన
భక్తిని అనుసరించి అనేక సాధనలు ఉంటాయి. ప్రారంభమే కథా కాకరకాయ కాకుండా ఒక శాస్త్రం ప్రారంభించినట్టు ప్రారంభిస్తున్నాడు. అది శివపురాణం గంభీరమైనటువంటిది. విషయమే చాలా మంది ఈ పురాణ కథలు అంటారు కానీ ఒక్కడు పురాణం చదివిన వాడు లేడు. అది కూడా తెలుసుకోండి. అందులోంచి లాగిన కొన్ని కథలు లాగి పీకి వీళ్ళకి తోచినవన్నీ తయారు చేసి చలనచిత్రాలుగానో నాటకాలుగానో చూపించనే మనం విన్నాం. కానీ ఒక్క పురాణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివే వాళ్ళు ఎంతమంది అండి? మన రామాయణ భాగవతాలు కూడా పురాణాలు ఉంటాం. కానీ రామాయణం కావ్యం అన్నాడు వాల్మీకి, భారతం ఇతిహాసం అన్నాడు వ్యాసుడు, భాగవతం పోయిన కొంతవరకు ఒప్పుకుందాం. ఇంకే పురాణం మనకు తెలిసి చెప్పాడు. అగ్ని పురాణం తెలుసా, బ్రహ్మపురాణం తెలుసా, బ్రహ్మాండ పురాణం తెలుసా? కానీ పురాణాలన్నీ కథలు, వేదాంతం అంటే జ్ఞానం అని అనేవాళ్ళు రెండూ చదివిన వాళ్ళే. కానీ పురాణం అనేది ఏమున్నది గ్రహిస్తే చాలా విశేషం. శివపురాణం ప్రారంభమే ఎంత గొప్పగా ప్రారంభించాడు. పొందవలసింది ఏది, ఎలా పొందాలి, ఆ సాధన చేసేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి. ఇప్పుడు సాధన అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. సాధనాలు చాలా ఉన్నాయ్యా, వాళ్ళ భక్తి స్థాయి బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన. కానీ ఉత్కృష్టమైన ఒక సాధన చెప్తాను, దాని పేరు మహాసాధన అంటారు. ఇది శ్రద్ధగా వినమన్నారు. ఈ మహాసాధన ఎలా ఉంటుందో వివరిస్తున్నారు ఇక్కడ. మహాసాధన 3 రకాలుగా ఉంటుందిట. చాలా బాగుందండి. 3 శ్రవణం, కీర్తనం, మననం. 3 ఇంకేమీ లేదు. మహాసాధన అంటే ఇది చాలా బాగుంది. దీన్ని మహాసాధనం అంటారు ఇక్కడ. ఇది చెయ్యన్నాడు. ఎలాగా? శ్రవణం అంటే ఏమిటి, కీర్తనం అంటే ఏమిటి, మననం అంటే ఏమిటి, ఈ 3 గురించి వివరిస్తున్నాడు. ఎందుకంటే శ్రవణం అనేది దేని గురించి ఎప్పుడు వర్తిస్తుంది అంటే ప్రత్యక్షంగా ఒక వస్తువు మనం తెలుసుకోలేనప్పుడు శ్రవణము దానికి ఆధారము అన్నారు. ప్రత్యక్ష వస్తువు అంటే ఇప్పుడు ఫలానా చోట ఒక వాచి ఉంది అంటే అది శ్రవణం వల్ల కాదు, చూస్తే తెలుసుకోవచ్చు. కానీ శివుడి గురించో విష్ణువు గురించో తెలియాలి అంటే అది కనబడే వస్తువు కాదు కదా. ఇంద్రియాలకు కనబడే వస్తువు కాదు, ఇంద్రియాలకు అనుభవం అయ్యే వస్తువు పరమార్థం కాదు, వ్యవహారం. తెలుసుకోండి, ఇంద్రియాలకు అందే వస్తువు ఎప్పుడు వ్యవహారం. ఇంద్రియాలకి శాశ్వతత్వం లేదు, వ్యవహారానికి శాశ్వతత్వం లేదు. కానీ పరమార్థ వస్తువు ఎప్పుడు కూడా ఇంద్రియాలతో తెలియబడదు. కానీ ఇంద్రియాలతో తెలియలేవు కనుక దానికి ఒక్కటే ఆధారం శ్రవణం. దానికి ఆప్తవాక్య ప్రమాణం అంటారు. ఆప్తవాక్యం అంటే మన క్షేమం కోరే వాళ్ళ వాక్కుట. మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు? మా అమ్మ నాన్న బంధువులు కాదు. వారని కారు కాదు, అవునని చెప్పలేదు. అది తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకేం తెలిసిన పాపం, వాళ్ళు మనలాగే సుఖదుఖాల్లో పడి తిరిగినటువంటి వాళ్ళే. కనుక జీవుడు ఏమిటి, వీడి గతి ఏమిటో బాగా తెలిసిన గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నిజంగా మన శ్రేయస్సుకు అక్షించేవాళ్ళని వాళ్ళ ఋషులు అంటారు. ఎందుకంటే వాళ్ళ కోసం చెప్పుకోవట్లేదు, వాళ్ళకి తెలుసు, సంపూర్ణమైన ఎరుకుంది వాళ్ళకి. అందుకు వాళ్ళని మించిన ఆప్తులు లేదు. ఎందుకంటే ఇవాళ ఒక మాట మన ఆప్తులు చెప్పి అనవసరంగా మాట చెప్పి తప్పు చేసేనేమో, నా కారణంగా అయిపోయి అనొచ్చు వారం రోజుల తర్వాత. ఎందుకంటే అతనికి ఏం స్ఫురణ ఉంటుంది. ఋషులు అలా కాదు కదా. అందుకు ఋషులు చెప్పిన వాక్యాలు ఏమంటారు? ఆప్తవాక్యం అంటారు. ఎప్పుడైనా సరే భగవద్ విషయంలో కానీ, ధర్మ విషయంలో కానీ, జ్ఞాన విషయంలో కానీ ఆప్తవాక్యమే ప్రమాణం. అందుకే ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం 3 ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం అంటే నిప్పు వేడిగా ఉంటుంది, దాని శాస్త్రం చదవక్కర్లే. నిప్పు వేడిగా ఉంటుంది, ఎంత చదవాలి, పుట్టుకుంటూ తెలుస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఇదొకటి అనుభవాల బట్టి ఊహించి చెప్పేది అనుమాన ప్రమాణం. ఎక్కడో పొగలా కనబడిందంటే అక్కడ నిప్పు ఉంటుంది అనేది అనుమానం. నిప్పు చూడలే, కానీ ఇదివరకు అనుభవాలు బట్టి అది ఊహించేది అనుమాన ప్రమాణం. కానీ భగవద్ విషయం రెండింటి వల్ల తెలియబడదు. దాని శబ్ద ప్రమాణం అసలు శబ్దము లేదా ఆప్తవాక్య ప్రమాణము. శబ్ద ప్రమాణం అన్న ఆప్తవాక్య ప్రమాణం అన్న శాస్త్రము అని అర్థం. ఇక్కడ ఆ శాస్త్రం నీకు ఎలా తెలుస్తుంది? శ్రవణం గురించి మొదలు పెడుతున్నాడు. అందుకే శ్రవణం ద్వారానే భగవంతుడు తెలుసుకోవాలి కనుక ప్రత్యక్ష అనుమానాలు లాభం లేదు కనుక శబ్ద ప్రమాణమే కావాలి కనుక శబ్ద ప్రమాణం శ్రవణం ద్వారా తెలుస్తుంది. కనుక ముందుగా శివుడు అంటే ఏమిటో తెలుసుకోండి, శ్రవణం చేయాలి. ఎవరి దగ్గర శ్రవణం చేయాలి? ఎవరైతే ఆ శాస్త్రాలను అధ్యయనం చేసి అనుష్ఠించి అనుభవించి 3 అకారాలు ఉండాలి. 2 అకారాలు కలిస్తేనే ఆ అవుతుంది, కలిస్తే ఆ అవుతుంది. కానీ ఆచార్యుడు 3 అకారాలు కలవాలి. కలిస్తే వాడు ఆచార్యుడు అవుతాడు. ఆ 3 అకారాలు ఏమిటయ్యా అంటే అధ్యయనం, అనుష్ఠానం, అనుభవం 3 ఉండాలి. వాడు అధ్యయనం చేయాలి, అనుష్ఠించాలి, అనుభవించాలి. అప్పుడు వాడు ఆచార్యుడు అవుతాడు. వాడు తన మాట ఏది చెప్పడు, శాస్త్రం మాటే చెప్తాడు. నేను చెప్తున్నాను అంటే పాప ముచ్చట అర్థం తెలుసుకుంటాడు. శాస్త్ర ప్రమాణం చెప్పాలి. వ్యాసుల వారే నాకు సనత్కుమారుడు చెప్పాడు. ఆ సనత్కుమారుడు నందీశుడు చెప్పాడు. అయ్యో నాకేం తెలియదు, నందీశుడు చెప్పాడు. పరంపర ఎందుకు చెప్తున్నారంటే
స్వబుద్ధి రచితే శాస్త్రే కూడదు అన్నాడు కదా కృష్ణ పరమాత్మ గీతలో. అందుకు పరంపరాగతమైన ఒక విద్య ఉండాలి. ఆ పరంపరకు ఉన్నతమైనటువంటి ఋషి పరంపర కావాలి. ఋషి పరంపరానుగతమైనటువంటి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేసి అనుష్ఠించి అనుభవించిన ఆచార్యుడి ముఖత ముందు వినాలి. ఇది శ్రవణం అన్నాడు ఇక్కడ. మొట్టమొదటి సాధన శ్రవణం. అది వివరిస్తున్నాడు ఇక్కడ. అది ఎలాగూ అంటే తస్మాత్ శ్రవణమేవాదౌ శ్రుత్వా గురుముఖాత్ బుధః. గురుముఖం నుంచి వినాలి. వినేవాడు కూడా కొంచెం తెలివితే ఎట్లుండదు. లేకపోతే అవదాన్ని కూడా మా గురుగారు చెప్పారని నేను ఎంత తప్పు చెప్తూ ఉంటాను. పాప ఆయన అలా చెప్పుకుంటారు. కానీ వినేవాడు కూడా స్పష్టంగా అర్థం చేసుకుని పాటించగలిగేవాడు కావాలి. అది గురుముఖాత్ బుధః అన్నాడు. ఆ తర్వాత తతఃసంసాదేదన్యత్ కీర్తనం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఏది గురువు ద్వారా విన్నాడో దానిని తాను ఎప్పుడు అంటూ ఉండాలి. ఆహా, ఇవాళ విన్నా శివుడి గురించి, ఆయన శుభ్రాసన సంహారం చేసే లీల ఎంత బాగున్నదో అంటూ నువ్వు ఒకసారి అనుకో. ఎలా వచ్చాడు, రథం మీద ఎలా వచ్చాడు, శుభ్రసాలను ఎలా సంహరించాడు, అలాగే పార్వతీదేవి తపస్సు చేస్తుంటే శివుడు ఎలా వచ్చాడు గ్రహించాడు, పైనుంచి పుడుతున్న గంగని తన జటాజుట్లను ఎలా బంధించాడు, ప్రపంచాన్ని బాధ పెట్టే విషాన్ని అరచేతులు ఎలా ఈమిడ్చి కంఠంలో పెట్టుకున్నాడు, ఇవన్నీ గురువు చెప్తాడు. ఇది కథలు. అది శివుడు అంటే ఏమిటి, శివనామం అంటే ఏమిటి, వాటి అంతరార్థాలు ఏమిటి, శివారాధన ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాడు. ఆ విన్నములు ఆనందంతో తిరిగి కీర్తించు. శివుడే ఒక చోట పార్వతీదేవితో చెప్తాడు. కొన్ని అనేక సంహితులు దాటే అమ్మవారు కీర్తనం అనేది ఎలా ఉండాలి అంటే తాను ఏదైతే గురువు ద్వారా విన్నాడో దానిని హృదా మనసారా దర్శిస్తూ పరవశించి పైకి రాడు. పార్వశి. అంతేగాని ఏ రాగంలో అన్నాడు, ఏ శృతిలో అన్నాడు, ఇవన్నీ అక్కర్లేదు. ఒకప్పుడు మీరాబాయి కృష్ణగానం చేస్తుంటే సంగీత కౌదురు అక్కడికి వెళ్ళాడు. ఆవిడ తన్మయురాలే పాడేస్తుంది. వెంటనే ఆయన సంగీత కౌదురు కదా, వాళ్ళ బాబు భక్తి పట్టదు. స్వరం ఉందా లేదా, పండితులైతే అక్షరాలు ఎలా ఉన్నాయి, అనుభూతి ఉండదు. అంటే పాండిత్యాన్ని తప్పు పట్టడం కాదండి, భక్తి అనేది పాండిత్యం గురించి చెప్తుంది. అతను ఈ తన్మయం చూసి ఆమె చెప్పే అవకాశం లేక గోడ మీద రాక్సే గావో తాన్సే గావో అనేసి పెట్టేసి వెళ్ళిపెట్టాడు. ఒక పిల్లాడు వచ్చి చెరిపేసి ప్రేమిసే గావో భక్తిసే గావో అని పెట్టి వెళ్ళిపెట్టాడు. ఆ పిల్లాడే కృష్ణుడు అండి. ఆయన ఆ రూపంలో చెప్పాడు. అందుకే కీర్తన ఎలా చేయాలి అంటే తాను హృదా పశ్యంతి, హృదయాల దాని భావంలో తెచ్చుకుని గురువు చెప్పినది అనుభూతితో తాను తిరిగి గానం చేయడము, పైకి పలకడము, అది మన స్తోత్రాది రూపాలతో కనబడుతుంది. స్తోత్రం కూడా కీర్తనే అని పాట పట్టే కాదు. కీర్తన అనే శబ్దానికి కీర్తించుట అని అర్థం. కీర్తించుట అంటే పొగడుట మామూలుగా చెప్పాలి. అంటే పరమేశ్వరుని యొక్క వైభవాన్ని అసలు పొగడదగ్గవన్నీ ఆయన దగ్గర ఉంది. పొగడాల్సిన వాడు పొగడకపోతే ఎలా అండి? ఒక ఆయన అన్నాడు పొగడ్డానికి ఏముండాలంటే వాడు అవసరం ఉండాలన్నాడు. పొగడ్డానికి వాడు అవసరం ఉండాలి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే పొగడాలంటే పొగడ దగ్గర గుణాలు ఉండాలి అని. ఎవరిని పొగిడితే మనం పవిత్రం అవుతామో వాడిని పుణ్యకీర్తన, పుణ్యశ్రవణ కీర్తన అంటాము. వాళ్ళని పొగడటం వల్ల మనం పవిత్రులు కావాలి. వాళ్ళని పొగడం వల్ల వాళ్ళకి ఏం లాభం లేదండి. త్యాగయ్య అన్నాడు, నేను పొగడకుంటే నీకేమి కొదవదు. ఆయనకేం కొదవండి? వాసికలకు సుఖసనక ప్రహ్లాద నారదాదులు వాడు పొగుడుతూ ఉంటే ఈ త్యాగరాజు అనేవాడు పొగడకపోతే నీకేం లోటు అని చక్కగా చెప్పాడు. అందుకు అక్కడ కూడా గర్వం లేదు, గమనించండి. అందుకే అనుభూతి అది శ్రవణం చేయగా వాటిని మనస్సులో అనుకోగానే వస్తుంది కీర్తన. అలా కీర్తించినది ఏదైతే ఉన్నదో దాన్ని నిరంతరం మనస్సు యొక్క నిలుపుకోగలుగుతూ మౌనంగా కూడా తలంచుకుంటూ ఉండడాన్ని మననం అంటారు. ఈ మూడు చేయవయ్యే మహాసాధన అంటారు దీన్ని. అయితే కీర్తన ఎలా చేయాలో చెప్పుకున్నాం. శ్రవణం ఎలా చేయాలి? ఆ రోజు మనకు తీరుకుండాలి. ఆయన గురుగారు చెప్పాడు, మక్కన ఏం ప్రోగ్రామ్స్ అనుకోవడం, ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ సీరియల్స్ టీవీలు అనుకోవడం, ప్రొవైడెడ్ ఇవన్నీ ఉంటే అప్పుడు వెళ్ళి శ్రవణం చేద్దాం. ఇది కదా మనం. కానీ అలా చేయకూడదు. అది ఎలా అంటే స్త్రీకేవి దృఢతరం ప్రణిధీయతే తద్వై బుధా శ్రవణమత్ర జగత్ ప్రసిద్ధం. అంత చక్కగా చెప్తున్నాడు. ఒక ప్రేమికుడు లేదా కాముకుడు తన ప్రియురాలు లేదా స్త్రీ సంగతుల్ని ఎంత ఆసక్తిగా వింటాడో భగవత్ కథల్ని అంత ఆసక్తిగా వినడం శ్రవణం అంటారు. అంటే మన భాషలో చెప్తేనే అర్థమవుతుందని అర్థమైపోయిన సూత్రం అందుకు చెప్పాడు. ఎందుకంటే స్వీట్ నథింగ్స్ అని అంటుంటారు, ఏముండదు అక్కడ. కానీ అలా అనుకోవడం, పేరు వింటే చాలా ఆనందం. తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేరు విన్నా, వాళ్ళ కబుర్లు విన్నా అలా ఆనందిస్తాడు. ఆహారం పానీయం కూడా పడదు, అవునా లేదా? ఆస్తి
స్థితి భగవద్ విషయంలో కలిగి ఉంటే మీరు శ్రవణం అన్నారు. చూసారా, శ్రవణం అంటే అది అక్కడ మామూలుగా విషయం తెలుసుకోవడానికి వినడం ఒకటి, ప్రేమగా వినడం ఒకటి. ప్రేమ అది పాజిటివ్ థాట్. ప్రేమతో కానీ వింటే విషయంపై గౌరవం ఉంటుంది, విషయం బాగా ఎక్కుతుంది. కూర్చుని వాడు నెగిటివ్ గా కూర్చుని ఏదో మా డ్రైవింగ్ రమ్మందని వచ్చాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఏం ఎక్కుతుంది, వాడు ఏం రచిస్తాడు చెప్పండి. అందుకు శ్రవణం స్త్రీకే దృఢతరం ప్రణిధీయతే, ఇప్పుడు ఉన్నదే చెప్పేందుకు ఇంకోటి కాదు, అంత శ్రద్ధగా వింటాడు. అవి శ్రోత్రేంద్రియంతో వినడం శ్రవణం, వాగింద్రియంతో చెప్పడం కీర్తన, మనస్సుతో చేసేది మననం. అయిపోయింది, 3 వచ్చేసేది. దీనిని మరొక భాషలో చెప్పాలంటే మనసా వాచ కర్మ. కనుక శరీరం అనేది మొదటిది, అది చెవితో, వాచ కీర్తన, మనస మనం, త్రికరణాలు. అంటే మనకున్న 3ఏగా. కనుక నువ్వు శ్రవణం చేయడం వల్ల నీ బాహ్యేంద్రియం శుద్ధి జరుగుతుంది, కీర్తించడం వల్ల వాక్ శుద్ధి అవుతుంది, మననం చేయడం వల్ల మనశ్శుద్ధి అవుతుంది. ఇంకేముంది? ఇప్పుడు మొట్టమొదటి ప్రేమాదులు లేకపోయినా మామూలుగా విన్నమును పాప ప్రక్షాళన జరుగుతుంది. ఏం పాపము అనండి, ఇంత విన్న వాటి మీద శ్రద్ధ కలగట్లేదు అంటే మరింత విన్న అన్నాడు. శ్రద్ధ కలగట్లేదంటే వినమనంటారు ఏంటండి అంటే, శ్రద్ధ కలగకుండా ఉండడం ఒక పాపం. ఆయన ఆ పాపం పోవాలంటే వింటూ ఉంటే పాపం పోతుంది, కొన్నాళ్ళు శ్రద్ధ కలుగుతుంది. పాపం పోయిందని ఎలా తెలుస్తుంది? నేను శ్రద్ధ కలిగినప్పుడు. చాలా గొప్ప విశేషం, చాలా రమ్యమైన విషయం అది. అందుకే భగవద్గీతలు ఎలా వినేస్తే కొన్నాళ్ళు పాపమైన. అందుకు ముందు శ్రవణానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆధ్యాత్మిక సాధనలో వేదాంతమైన భక్తి అయిన శ్రవణం మొదటి స్థానం. నవవిధ భక్తుల్లో కూడా మొట్టమొదటి 3 చెప్పారు, మీరు గమనించారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, చార్చనం, దాస్యం. నవవిధ భక్తుల గురించి కూడా శివపురాణం భక్తులు చెప్తుంది. కానీ నవవిధ భక్తులు 6 భక్తులు చెప్పడం 3 చెప్పింది. ఈ 3 మిగిలిన 4 వస్తాయి. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ. కానీ శ్రవణం, కీర్తనం, మననం, ఈ 3 కలిపితే మహాసాధనం అంటారు. మహా అంటూ దీనికి సంబంధించి ఒక విషయం ఇలా బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్పారయ్యా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను విను అంటూ సూతుల వారు శౌనకాది మహర్షులు చెప్తున్నారు. ఒకప్పుడు హిమోత్పర్వత ప్రాంతంలో గంగా తీరంలో వ్యాసదేవుడు ధ్యాన సమాధిలో ఉంటూ సత్య వస్తువు గురించి చింతన చేస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు అదే పని. అలా చేస్తూ ఉంటే పై నుండి గగనంలో విమానం పెడుతుంది. ఆ విమానంలో తేజోముక్తున్నాడు. సరిగ్గా వ్యాస భగవాను చూసి గగనంలో విమానాన్ని ఆపి దిగాడు. తేజోముక్తి వస్తూ ఉంటే వ్యాసుడు ఒకసారి లేచి నిలబడి ఎవరా తేజోముక్తిని చూస్తే దగ్గరకు వచ్చి చూశాడు. 5 ఏళ్ళు పెళ్ళాడు, అంతే ఉన్నాడు. మహా తేజస్సుగా ఉన్నాడు. ఆయన ఎవరైనా పోల్చుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏమైంది? విష్ణు 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 విచక్రమే రేఖా నిధదే పదం. ఆ దివ్య తేజోముక్తి పేరు సనత్ కుమార్. సనత్ కుమారుడు చాలా మంది తెలిసింది కదా, బ్రహ్మ విద్యకి ఆచార్యుడే. ఇద్దం కుమారో భగవాన్ వ్యాసేన మునినార్థితః సమర్థ ప్రాహ విప్రేంద్ర నిశ్చయం ముక్తి కారణం. ఆ సనత్ కుమారునితో వ్యాసులు వారు కూర్చొని సత్యవస్తువు ఏమిటి, ఆ సత్యవస్తువుని పొందడమే ముక్తి. నేను అసత్యం పట్టుకోవడమే బంధం, సత్యాన్ని పట్టుకోవడం ముక్తి తెలిసిపోతుంది. సత్యాసత్యాల వివేకం ముందు ఏర్పడితే దేని నొదలాలు ఏది పట్టుకోవాలి. ఇక్కడ ముక్తి కారణం ఏమిటి అంటే, అప్పుడు సనత్ కుమారుడు వ్యాసులు గారు చెప్తున్నారు, ఆ సత్య వస్తువు పేరు శివం. ఆయన ఉపనిషత్తు కూడా సత్య వస్తువుని శివం అనే పేరుతో చెప్పింది. ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం అన్యంతే అద్వైతం మాండుక్యం చెప్తాను. శివం, శివం అంటేనే శుద్ధం, శాంతం, శుభం. అది ఏ చైతన్యం విశ్వమంతా వ్యాపించిందో అది ఎప్పుడు శుద్ధం, అది శాశ్వతం, అది మంగళం. చైతన్యం ఏ వస్తువుల్లో ఉందో వస్తువుకి అమంగళం మంగళం ఉండొచ్చే, కానీ చైతన్యానికి ఆ భేదం లేదు. ఆ శుద్ధ వస్తువు మన శరీరం మొత్తం మీద శుద్ధ వస్తువు అంటే మన లోపల చైతన్యం, అది గొప్పది. అలా విశ్వమంతా వ్యాపించిన ఆ చైతన్య స్వరూపం విశ్వానికి అతీతం కూడా. ఆ చైతన్యానికి మరొక పేరు శివం. అందుకు అటువంటి ఆ శివుని యొక్క జ్ఞానం కలిగి అది పొందడానికి సాధన చేయడం ఏదైతుందో అదే గొప్పది నాయన అన్నిటికంటే. అది 3 విధాలుగా ఉంది అని ఆయనే చెప్పాడు సనత్ కుమారుడు. శ్రవణం, కీర్తనం, శంభో, మననం చ మహత్తరం, త్రయం సాధనముక్తం చ విద్యతే వేద సమ్మతం. ఇది వేద సమ్మతమైనటువంటి అంశం సుమా. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే,
మందర పర్వతంపై ఒకప్పుడు నేను తపస్సును ఆచరిస్తూ ఉండగా భగవానుడి నందికేశ్వరుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు అడిగిన ప్రశ్న ఆయన అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు. చెప్పగా నాకు తృప్తి కలిగింది. ఆయన ఏం చెప్పాడంటే నాకు శివుడే చెప్పాడని చెప్పాడు. అంటూ అక్కడి నుంచి సనత్ కుమారులుగా వ్యాసునికి ఏం చెప్పాడు అనేదంతా శివపురాణ రూపంలో మనకు కనబడుతున్నది. అంటే శ్రవణం అనేది ఇప్పుడు సూతుల వారు సౌనకాదుల వారికి ఈ విధంగా చేస్తున్నారు. శ్రవణాదిత్రి అశక్త చెప్పినంత తేలిక కాదులండి శ్రవణం మొదలైనవి. అవి చేయడానికి ఒకవేళ అశక్తుడైతేనో వాడికేమిటి అంటే వాడు ముందుగా పూజలు చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది మన సాధనకి. భగవత్ కథలు అంత శ్రవణం మనన కీర్తన మనం చేయగలమా అంటే ముందు పూజాధికారులతో చేయి. ఈ పూజాధికారులు ముందు శివుని చేసేటప్పుడు లింగమునందు గాని బేరమునందు గాని, బేరం అంటే విగ్రహం అని అర్థం, ఒక ఆకార సహితమైన కరచరణాది రూపాలు, చేతులు కాళ్ళు ముఖము ఇత్యాదులతో ఉండదాన్ని బేరం అంటారు. లింగం, లింగం అంటే భగవంతుని గుర్తుగా వాడతాం. ఇది శివుని తెలియజేస్తోంది కనుక లింగం అంటే భగవంతుని తెలియజేయనిది అని అర్థం కదా. కనుక లింగం, లింగానికి కళ్ళు ముక్కు చెవులే ఉండవు. అలాగే శివుని పూజించేటప్పుడు లింగమునందు గాని బేరమునందు గాని, లింగే బేరేచ సర్వత్రా, లింగమునందు గాని బేరమునందు గాని శివారాధన చెయ్యాలి అన్నాడు. అనగానే వెంటనే వ్యాసుడు అడిగాడు, అయ్యా విగ్రహమునందు అన్నాడు సరిపోయింది, లింగమునందు ఆరాధన ఏంటి పరమేశ్వరుడికి, అసలు అది రెండు ఎందుకు ఉన్నాయి ఇది అడిగాడు. ఇక్కడ మనకి సాధనే కాకుండా శివుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సాధన కోసం ఇది భగవంతుడు అంటే ఇది రెండు చెప్పకుండా కలిపి చెప్పడం అది గొప్పతనం. శ్రద్ధాళులు లేని వారు ఆ శివతత్వం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎందుకు శివుని లింగమునందు ఆరాధిస్తారు? అక్కడక్కడ కొన్ని పురాణ కథలు, కొన్ని పిట్ట కథలు ఒక సంకేతంగా చెప్పిన అర్థాలు తీసుకొచ్చి వాటిని శివుడి ద్వేషం ఉన్న వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ప్రచారం చేస్తారు. శివుడికి లింగ పూజ ఎందుకంటే అంటూ జుగుప్సాకరమైన చెప్పడం జరుగుతుంది. దాంతో మనం ఇతరులకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. పిల్లలకి తెలియదు, ఎందుకంటే పెద్దలకు తెలియదు కనుక. అందుకు శివపురాణం ఎందుకు శివుడిని లింగ పూజ చేస్తారని ఎంత చక్కగా ప్రారంభిస్తుందో చూడండి. ఎప్పుడైనా దేవత అనేది నువ్వు శ్రవణం చేసి, కీర్తన చేసి, మననం చేసి హృదయంలో తెలుసుకోగలిగితే చాలా మంచిది. కానీ భాగ్యములకు ఆలంబన చాలా అవసరం అయ్యా. ఆ భాగ్యాలంబన పూజ అని చెప్తారు. ఈ పూజ ముందు పూజాధికాలు చేయడం వల్ల మనకి ఒక పట్టు వస్తుంది, భగవంతుడికి ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది. వీటి ద్వారా శ్రవణ మననాదులకు అర్హత ఏర్పడుతుంది. ఎంత అద్భుతమైన అంశం చూడండి. అయితే శ్రవణ మననాదులు పూజ మానేస్తారా, మరింత గొప్పగా చేస్తారన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. జ్ఞానం కలిగిన వాడు పూజ చాలా గొప్పగా ఉంటుంది. మనం వెంకటేశ్వర స్వామిని పూజించడానికి, అన్నమే పూజించడానికి తేడా లేదు. ఆయన జ్ఞానం. అలాగే త్యాగరాజ స్వామి వారు రామారాధన చేయడానికి, సామాన్యం చేయడానికి తేడా లేదా అంటే సామాన్య స్థితిలో చేసే ఆరాధనకి జ్ఞాన స్థితిలో చేసే ఆరాధనలో హృదయంలో మార్పు వస్తుంది. అది పరిణతి. ఇక్కడ మొట్టమొదటి సామాన్య స్థితిలో పూజాధికారులు చేయాలి. ఎందుకు చేయాలంటే ఒకటి కుదిరి ఏర్పడుట, రెండవది మనకి ద్రవ్యాలు బయట విషయాలు పట్టినంతగా అబ్స్ట్రాక్ట్ విషయాలు పట్టవు, అంతర్ముఖత్వం. అందుకు ముందు భగవంతుని కూడా ఒక బాహ్య వస్తువుగా మనం తీసుకొని మనం వినియోగించే బాహ్య ద్రవ్యాలన్నీ భగవంతుడికి నివేదనగా వాడినట్లయితే ఆ ద్రవ్యాలకు శుద్ధత ఏర్పడుతుంది. ఇప్పుడు అన్నం భగవంతుడు నివేదించి తిన్నాం అనుకోండి, అది ప్రసాదం అవుతుంది. నివేదించకుండా తింటే పదార్థం అవుతుంది, అంతే కదా. తేడా అంతా నివేదనలోనే. నువ్వేమని ఊహిస్తున్నావో అటు భగవంతుడికి పడవు. అదేగా పూజ అంటే ఇంకేమో. పూజ అనగానే చాలా మంది పూజలు పునస్కారాలు నచ్చమండి అంటే దౌర్భాగ్యం అంటారండి. నచ్చమంటే అది నేను బాగు చేస్తాయి, నీ ఎనర్జీ లెవెల్స్ లో తేడా చేస్తాయి, మంచి మార్పుని ఇస్తాయి, నెగిటివ్స్ నీ లోపల లేకుండా చేస్తాయి, నీ ఆలోచనలో మార్పు తెస్తుంది, నీ జీవ అడుగుల్లో మార్పు తెస్తుంది. అంతే గ్రహ దోషాలు పోగొడుతుంది. పూర్వ ప్రారంధాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్న దుఃఖాలను కూడా నిర్మూలన చేస్తుంది పూజ. అంత శక్తి ఉంది అది పూజ. అందుకే శివ పూజ సామాన్యమైన విషయం కాదు. అందుకే పూజాధికారులు ఏమిటో తెలుసుకుని చేయి. అది తెలుసుకుని చేస్తే అది శ్రవణ మనన కీర్తనల దాకా తీసుకెళ్ళిపోతుంది. అది పూజాధికారులు చేసినప్పుడు లింగములను ఎందుకు ఆరాధిస్తాం, బేరములను ఆరాధిస్తాం ఎందుకు, పైకి రెండు ఎందుకు ఉన్నాయి స్వామి వారికి ఇది అడిగితే, లింగాన్ని నిష్కలం అంటారు, రూపాన్ని సకలం అంటారు. ఇలా భగవంతుడు రెండు రూపాలు ఉంటాడు, నిష్కలం సకలం. ఇది చాలా అద్భుతమైన చక్కటి క్రమం అండి. ఇది అర్థం చేసుకుంటే వేదాంత సాధన ఎందుకన్నారో తెలుస్తుంది. నిష్కలం అంటే భాగములు లేనిది. భాగములు లేనిది ఒక వస్తువు ఉంది అంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి. దీన్ని సకలం అంటారు. ఆ లిమిటేషన్స్ లేకుండా సర్వవ్యాపకమైన మహాశక్తి ఏదైతే ఉన్నదో ఇన్ఫినిటీ అనేటటువంటిది దాన్ని నిష్కలం అంటారు. దాని కరచరణాది రూపాలు ఉండవు. కరచరణాలు ఉన్నాయంటే భాగం ఉన్నట్టే లెక్క.
కానీ కరచరణాది రూపములు లేకుండా అంతటా వ్యాపించి ఉంటూ అన్నిటిని మించిపోయి ఉంటుంది. అంతటా వ్యాపించింది అంటే అర్థం అంతటా ఉంది, అంతటా పోతే అది పోతుందా? పోదు. కనుక అంతటా అంటే సృష్టి అంతటా అని అర్థం. సృష్టి అంతటా వ్యాపించి ఉండి నడిపిస్తుంది, సృష్టి లేకపోయినా అది ఉంటుంది. దాని నిష్కళతత్వం అంటారు. దీన్ని ఉపనిషత్తు బ్రహ్మము అని, పరబ్రహ్మము అని గుర్తించింది. దాన్ని మనం పరమాత్మ అని అంటాం. కానీ పరమాత్మ యొక్క నిరాకారమైన సర్వవ్యాపకమైన చైతన్యవంతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాని నిష్కలం, శూన్యం కాదు, బాగా ఎంప్టీనెస్, ఏమీ లేదు కాదు. దానికి నామరూపాదులు లేవు, సర్వవ్యాపకం, సర్వశక్తివంతం, చైతన్యం, అందరిలో ఆత్మగా ప్రకాశించేది అదే. దాన్ని ఏమంటాం? నిష్కలం అంటాం. దాని వేదాంత నిరాకారం, నిరంజనం ఇత్యాది పేర్లని పెట్టింది. ఆ నిష్కళతత్వాన్ని తెలియజేస్తుంది లింగము అన్నాడు. నిష్కళతత్వాన్ని తెలియజేస్తుంది అంటే ఆయన నామరూపరహితుడు, సర్వవ్యాపకుడు, ఆయన ఒక నిరాకార నిరంజన తత్వాన్ని తెలియజేస్తుంది లింగము. అది నిష్కళ, అది టోటల్, సమస్తం. అది ఇక్కడ సమస్తమైన తత్వానికి సంకేతంగా లింగాన్ని మనం చూస్తున్నాం. ఆ సమస్త తత్వానికి మరొక పేరు లింగం. లింగం అంటే మొదటి మీనింగ్ తెలియజేయగలి, ఒక గుర్తు అని అర్థం. ఆ మాటకు వస్తే శంకర భగవత్పాదుల వారు పాండురంగాన్ని స్థుతిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాడు. అంటే పాండురంగ లింగాకారం ఉన్నాడనా? పరబ్రహ్మను తెలియజేస్తుంది ఆ విగ్రహం. అందుకు పరబ్రహ్మణకు తెలియజేస్తున్నది కనుక దాని లింగం అన్నాం. సాలగ్రామం విష్ణులింగం, ఇది అర్థం చేసుకోవాలి. సాలగ్రామం విష్ణులింగం, షోణశిల గణపతి లింగం, కానీ ఒక్కొక్కదాన్ని తెలియజేసేది ఒకటి ఉంది. సాలగ్రామంలో పళ్ళు ముక్కు చెవులు ఉంటాయా? కానీ ఇది విష్ణు సాలగ్రామం, ఇది రామ సాలగ్రామం, ఇది కృష్ణ సాలగ్రామం అనేది ఆ సాలగ్రామం తయారీ బట్టి శాస్త్రం చెప్తాను. కానీ రాముడు అక్కడ ధనుర్బాణాలతో కనబడ్డు, కృష్ణుడు ఇక్కడ వేణువులతో కనబడ్డు, కానీ శాస్త్రం మాత్రం చెబుతోంది అక్కడ. అంటే ఆ రూపంతో ఉంటే ఉండవచ్చు కాక దాన్ని తెలియజేస్తున్న నిరాకార తత్వం ఉందా లేదా? ఆ మాటకు వస్తే మనం ఏ పూజ చూసినా వినాయకుడిని పూజిస్తారా లేదా? అప్పుడు ఏం పెడతారు? పసుపు పొందుతారు. అది వినాయక లింగం, అది వినాయకుడు తెలియజేస్తుంది. అర్థం లింగం అనగా తెలియజేస్తుంది, దాని రూపం ఉండాలనేది. కానీ శివుడి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ప్రధానంగా లింగం అని ఎందుకు అంటున్నామంటే ఆ సృష్టి ఏర్పడక ముందు ఉంటూ సృష్టి ఏర్పడిన తర్వాత సృష్టి అందు వ్యాపించి సృష్టి నశించిన తాను ఉండేటువంటి మహాజ్యోతి స్వరూపుడు, చైతన్య స్వరూపుని చెప్పడం కోసం ఆయన నిష్కళ తత్వానికి సంకేతంగా లింగారాధన వచ్చింది. స్పష్టంగా చెప్తాం చూడండి. ఇది ఇలా శివపురాణం చెప్తూ ఉంటే శివలింగం అంటే ఏంటో మనకు తెలియకపోతే కదా. ఇప్పుడు ఇది విని మళ్ళీ మనం పైన ఆలయంలో కూడా శివుడిని చూడగానే ఆ సర్వవ్యాపైన మహాలింగాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. లింగతత్వం అంత గొప్పగా చెప్పాడు. అందుకే లింగం గురించి చెప్పేటప్పుడు కూడా మనం రుద్రాభిషేకం చేసే ముందు లింగ ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం ఒక్కసారి అర్థం తెలిస్తే ఒళ్ళు పులకించిపోతుంది. తెలియాలి. ఆపాతాళన భస్థలాప్త భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాతామృతైః అస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాతాంజపం ధ్యాయేది సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విషించేచ్చివం. ఇది ఎవరు రుద్రాభిషేకం చేసిన ముందు ధ్యాన శ్లోకం చదువుతారు. దీనికి కొంచెం సంస్కృతం తెలిసినప్పటికీ లింగం అంటే మన లోకంలో జుగుప్సాకరమైన అర్థమేమో చెప్తారు. లేదు, ఏముందో చూడండి. ఆపాతాళ నభస్థలాంత, మన కంటికి కనబడని అధోలోకములు మొదలుకొని మన ఊహకు కూడా గోచరించని నభస్థల అంత, ఆకాశానికి కూడా ఆవల వరకు ఎవరు వ్యాపించిపోయి ఉన్నారో నభస్థలాంత సకల బ్రహ్మాండమా విస్ఫుర, సమస్త బ్రహ్మాండముల యందు వ్యాపించి స్ఫురించడం చైతన్య లక్షణం. ఇప్పుడు వస్త్రం ఇక్కడంతా వ్యాపించింది, చైతన్యం దాని జడవదు. అంటే భగవంతుడు జడ వస్తువులా వ్యాపించలేదు, పూర్తి చైతన్యం. ఆయన ఇస్తేనే మనకి చేతనత్వం వస్తుంది. కనుక ఆ విస్ఫురత్, అంతటా ఉన్నాడన్న సత్తు, స్ఫురిస్తున్నాడన్న చిత్తు, అది సత్తు చిత్తు. ఆ విస్ఫురత్ జ్యోతి, జ్యోతి అని పెట్టారు. జ్యోతి అంటే దీపం అని కాదని అర్థం. జ్యోతి అనగా చైతన్యం. స్ఫురజ్యోతి స్ఫాటికలింగం. ఇంత సమస్త భూమంలో ఎందుకు వ్యాపించే లింగం ఏంటి? స్ఫటికలింగం. అవునండి, కృష్ణలింగం మా ఇంట్లో ఉంది. అదే అర్థం ఇక్కడ. స్ఫటికలింగం అంత వ్యాపించిందండి. వాడు చెప్తే చెప్పాడు కానీ అంత వ్యాపించి స్ఫటికలింగం ఉందా అంటే, స్ఫటికలింగం అంటే ఏంటో చెప్తున్నాడు. స్ఫటికం అంటే ప్రపంచమంతా దాని యందు ఉన్నప్పటికీ, ప్రపంచమునందు అది ఉన్నప్పటికీ ప్రపంచ వికారాలు దానికి లేవు అని అర్థం. ఇక్కడ స్ఫటికం అక్కడ ఏ వస్తువు పెడితే వస్తువు దాన్ని ప్రతిఫలిస్తుంది.
ప్రతిఫలించినంత మాత్రాన స్ఫటికంలో ఆ వస్తువు వికారం లేదు. ఆకుపచ్చ వస్తువు పెడితే స్ఫటికం ఆకుపచ్చగా కనబడుతుంది. కానీ స్ఫటికం ఎలా ఉందంటావు? ఆకుపచ్చగా ఉందా లేదా? కనబడుతుంది అంటే అది కనబడుతున్నా అది లేదు. అది పుట్టడం, పెరగడం, ఏడవడం, దుఃఖపడడం ప్రపంచానికి ఉంది. కానీ ఇది అంతా ప్రపంచం ఎవరిని ఆధారం చేసుకుందో వారికి అధికారం లేదు. అంటే లింగం గురించి ఆలోచిస్తేనే వేదాంతం వస్తుంది. అది జ్యోతి స్ఫాటిక లింగం అంటే నిర్వికారం అన్నది ఇక్కడ. అలాంటి శివుడి గురించి భావన చేస్తూ వెళ్తే మన మనసు కూడా నిర్వికార స్థితికి వెళ్ళిపోతుంది. జ్యోతి స్ఫాటిక లింగ మౌలికల పుణ్యేందు వార్తామృతాయి. ఆ పైన నెలవంకలు ధ్యానించమన్నాడు. అమృతతత్వం తడిచిపోతున్నాడు. అమృతతత్వం అని అక్కడ అర్థం. ఆనందతత్వం రసం, జ్ఞానతత్వం శివుడు, ఆనందతత్వం రసం. అదే చిదేక రసరూపిణి అంటున్నాడు. అటువంటి లింగం అని వర్ణించాడంటే అది నిష్కళతత్వం. కానీ లింగం అంటే నిష్కళం. ఒకటికి 10 సార్లు ఎందుకు చెప్తున్నాడు గుర్తుంటుంది. పరమాత్మని నిష్కళతత్వంగా భావించడమే లింగారాధనలో ఉన్న విశేషము. ఇది ప్రధానమైన అంశం. రెండవది రూపిత్వా సకలస్తద్వత్ తస్మాత్ సకల నిష్కళ. సకలం అనేది రూపములతో కలిసేది సకలం. ఇది ఎలాంటిది అంటే భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం ఈ సర్వవ్యాపకమైన బ్రహ్మమే, నిరాకారమైన పరమాత్మయే భక్తులను అనుగ్రహించాలని ఒక రూపం ధరిస్తాడు లీలగా. ఆ రూపములు మనవంటివి కావు. అవి స్వేచ్ఛయోపాత్త విగ్రహ అంటుంది శివపురాణం. తన ఇచ్ఛతో తాను ధరిస్తాడు. ఆ విగ్రహాలకు కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆకారానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మన ఆకారాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఎముకలు, నెత్తులు, మాంసము ఇత్యాది మెటీరియల్తో తయారు చేసిన ఆకృతులు. మరి పరమేశ్వరుడు ఆకారం ఎలా ఉంటుంది? అది ఇచ్ఛతో ధరించిన తేజోమయ ఆకృతులు అన్నాడు. కేవలం కాంతిమయమే, జ్యోతిర్మయమే ఉంటాయి. ఆ జ్యోతిర్మయ ఆకృతులు చిన్మయ విగ్రహం అంటారు దాన్ని. అంటే చిద్రూపమైన చైతన్యమే దాన్ని వ్యాపించింది. పైగా సర్వే నిత్యాః శాశ్వతాశ్చ తస్య దేహా పరాత్మనః హానోపాదాన రహితాః నైవ ప్రకృతిగా క్వచిత్. అవి సర్వే నిత్యాః శాశ్వతాః. అవి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉంటాయి. అది నిత్యం శాశ్వతం అని చెప్పడంలో ఎప్పుడు ఒకేలా ఉండడాన్ని నిత్యం అంటారు, ఎప్పుడు ఉండడాన్ని శాశ్వతం అంటారు. రెండు లక్షణాలు. కొందరు ఎప్పుడు ఉంటారు కానీ క్షణానికి అలా ఉంటారు. అలా కాదు, ఎప్పుడు ఒకేలా ఉంటాయి. అంతేగాని మన పూర్వీకులు ఎప్పుడు శివుడిని మంచి యువకుడుగా ధ్యానించారు. మనం చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడైతే యువకుడుగా ఉన్నాడు కాదు, ముసలైతే ఆవిడ మన ముసలిలా ధ్యానించడం కాదు. ఇప్పుడు యువకుడిగా ధ్యానిస్తారు. ఎందుకంటే నిత్యం శాశ్వతం. నిత్యం శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం అంటాం మనం. మన భగవంతుడి కాన్సెప్టే నిత్యం శాశ్వతం. అందుకే నిత్యా శాశ్వత తస్య దేహా పరాత్మన హానోపాదాన రహిత. దానికి తగ్గడం, పెరగడం, నశించడం మొదలైన లక్షణాలు లేవు. ఎందుకు లేవు? నైవ ప్రకృతి జాపతి. అది ప్రకృతి నుంచి కలిగినవి కావు, పంచభూత వికారాలతో కలిగినవి కావు. పంచభూత వికారాలతో కలిగినవన్నిటికీ పెరగడం, తరగడం, మార్పు చెందడం లక్షణాలు ఉంటాయి. ఆయనకి అవి లేవు. హానోపాదాన రహిత నైవ ప్రకృతి జాపతి. మరి ఎలా ఉంటాయంటే పరమానంద సందోహ. అందుకే అది మూర్తి తలుచుకుంటే తలుచుకున్నప్పుడు వాళ్ళు పులకిస్తుంది, ఆనందం కలుగుతుంది. అది ఆనందం, మొత్తం ఆనందమే ఆకారం ఉంటుంది. కానీ ఆకారం లేని ఆనందం నిష్కలమైతే ఆకారం ధరించిన ఆనందం సకలం అయ్యా అని ఇక్కడ గొప్ప విషయం. అదే రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే నీరు నిష్కలం, మంచు సకలం ఉన్నాయి. సకలం మంచును పట్టుకోగలవు, తెలుసుకోగలవు, నీటిని తెలుసుకోగలవు. కానీ మంచులో ఉన్నది నీరే, ఇంకో వస్తువు లేదు. అలాగే నీరు చల్లబడితే మంచు అవుతుంది. పరమాత్మకి దయ కలిగితే రూపం ధరిస్తాడు. అక్కడ చల్లదనం అనే ఎలిమెంట్ కలిసింది, భగవంతుడికి దయ అనే ఎలిమెంట్ కలిసింది. అందుకు రూపం ధరించాడు. అలా రూపం ధరించి ఋషులకు కనబడ్డాడు, ఋషులు వర్ణించారు. అదే రూపాలన్నీ మన ఊహలేదండి అంటాడు. ఎవడు నీ ఊహ నా ఊహ. అది ఋషులు దర్శించి వర్ణించిందా నువ్వు ఊహిస్తున్నావు, ఎందుకు నువ్వు దర్శించలేవు కనుక. అంతే కదా, సత్యాన్నే మనం ఊహిస్తున్నాం కానీ లేదు దాన్ని ఊహించట్లేదు. ఇది గమనించవలసిన అవసరం అండి. శివుడు జటాభిషేకం ఉంటుంది ఉన్నాయంటే ఎవరు చూడొచ్చారు, చూసిన వాళ్ళు వర్ణించారు. కానీ వాళ్ళు చూశారు, నువ్వు చూడలేదు, అందుకు భావించు. ఎందుకు భావిస్తే అది దొరుకుతుంది, అంతేగాని చూస్తే దొరికేది కాదు. అందుకు భగవంతుడి రూపంలో కొంత పరమార్థం ఉంటుందయ్యా. అలాంటి సకల రూపములు అనేకం ఉంటాయి. నిష్కలం ఎప్పుడు ఒకటే, ఇది గమనించండి. నిష్కలం ఎప్పుడు ఒకటే, సకలం అనేకం. అందులో లింగారాధన నిష్కలంగా చేస్తే అందులో ఏ రూపంలో రావాలో ఆయన చూసుకుంటాడు. అవసరం బట్టి మార్కెట్ రేట్ కోసం రాలే, ఆయన పూజించిన లింగమే. కానీ పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించడం కోసం అనేక భవ్య రూపాలు స్వీకరిస్తాడు. వాటిని సకలములు అంటారు. సకలం అంటే కరచరణాది రూపములతో గోచరించేవి. సకలత్వా తథావేదం సాకారం తస్య సంగతం, నిష్కళత్వా నిరాకారం లింగం తస్య సమాగతం. నిష్కళత్వం నిరాకారం కనుక లింగం అంటాం, సకలత్వం సాకారం అంటాం.
సకలాసకల రూపత్వ బ్రహ్మశబ్దావిరుపదా. సకల అకల లేదా నిష్కల ఈ రూపములతో ఉన్నవాడిని బ్రహ్మం అంటాం. ఇది సరే ఉపనిషత్తు వే బ్రహ్మని వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని ఇక్కడ మూర్తి ధరించినవి మూర్తి లేనివి. అది భగవంతుడికి రెండు విధాలుగా చెప్తాం. ఆ రెండు ఇక్కడ కనబడుతున్నాయి, సకల నిష్కల అనేటువంటి తత్వం ద్వారా. అందుకే ఎప్పుడైనా ఎవరైనా అవి లింగేచ బేరేచ నిత్యం అభ్యర్థితే జరిగింది. లింగమునందు విగ్రహమునందు కూడా శివుడు ఆరాధింపబడ్డానికి కారణం. దీని ద్వారా ఆ పరబ్రహ్మం ఎవడో, విశ్వాతీతమై విశ్వవ్యాపకమై ఎవడున్నాడో అతడే శివుడని తెలుస్తుంది కదా. కానీ శివుడు పరబ్రహ్మం తెలియడం కోసమే ఈ లింగారాధన వచ్చింది. అది శివునికి రెండు ఆరాధనలు గొప్పవేనాయన, కానీ లింగారాధన సర్వోత్కృష్టం అవుతుంది. ఎందుకంటే లింగానికి కూడా రూపం ఉంది కదండి అంటే నువ్వు ధ్యానించడం కోసం దాన్ని పరిమితి పెట్టుకున్నావు. అపరిమితానికి సంకేతమే. అందుకే దాని కరచరణాల్లో వృత్తాకార అనంతత్వానికి సంకేతం. అది దాని యొక్క లక్షణం. అది అనంతమైన బ్రహ్మతత్వాన్ని చెప్తుంది. తొందరగా జ్ఞానము మోక్షము రావాలి అంటే లింగ ధ్యానం, లింగారాధన చాలా విశేషం. ఇది బాగా తెలుసుకోవాల్సింది. అంత గొప్పది. సకలమా చెయ్యి, అది తప్పేం లేదు. కానీ నిష్కలంతో సకలం చేయడం చాలా సర్వోత్కృష్టము. కానీ లింగారాధన ప్రాధాన్యమే ఇక్కడ చెప్పబడుతుంది. దాని విశేషం చెప్తూ భోగమోక్షాలు రెండు ఇవ్వగలిగితే లింగం అంటూ ఈ లింగారాధన ఎలా ప్రారంభమైంది, ఎప్పటి నుంచి వచ్చిందో మంచి కథ చెప్తున్నాను ఎవరయ్యా తెలిసిపోయిన వ్యాసుడి కథ. కానీ ఈ కథ ఎప్పుడు చెప్తాడు అంటే మనకు విసుగు కలిగినప్పుడు అని కాదు. కథ ఎప్పుడు చెప్తాడంటే ఎన్నో సంకేతాలు ఒక్కసారి చెప్పదలుచుకుంటే కథను బేస్ చేసుకుంటారు. దానిలో బోవుళ్ళు అనే విషయాలు చెప్తారు. ఆ అంశాలు మెటీరియల్ ఎక్కువ. అందులో ఉన్నటువంటి యోగ రహస్యాలు ఉంటాయి, మంత్ర రహస్యాలు ఉంటాయి, విశ్వ విజ్ఞాన రహస్యాలు ఉంటాయి, అన్ని సంకేతాలు ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన కథని ఇక్కడ వివరిస్తున్నాడు. పురా కదాచిత్ యోగీంద్ర విష్ణు విషధరాసన శుశ్వాపరయా భుజ సౌనదే సంవృత ఎదురుచ్చయా కథస్తత్ర బ్రహ్మ బ్రహ్మవిదాంబర. ఒకప్పుడు నారాయణుడు శేషపర్యంకంపై ఉన్నాడు. అప్పుడు ఇంకా సృష్టి ప్రారంభమైంది. కానీ ఆ సమయంలో దివ్యలోకం లేదు, దేవతలు మొదలైన సృష్టి జరిగింది. ఇంకా భూమి యందు విస్తారమైన సృష్టి జరగాలి. ఇలాంటి సమయంలో బ్రహ్మదేవుడు ఒకసారి బయలుదేరి చూస్తున్నట్టు ఎంత సృష్టి చేశాను, ఎంత చక్కగా వెళుతూ ఉంటే ఆయనకి సముద్రంపై క్షీరసాగరంపై శయనించిన విష్ణువు కనబడ్డాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఈయనేంటో కొత్తగా ఉన్నాడే అనుకుని ఏనాయనా అని లేపాడు. అని లేచి చూశాడు. ఏనాయనా బాగున్నావా, ఎవరు నువ్వు లేదా అన్నాడు. అంటే కూర్చొని ఆయన అన్నాడు. ఇద్దరు వత్స అని పిలుచుకున్నారు. స్వస్తితే స్వాగతం వత్స తిష్ట పీఠ మితో విష. వత్స అంటే నాయన అని చిన్నపిల్లల నాయన అని పిలుస్తారు. ఆదిభావం వత్స అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మనకు అర్థం కావడం కోసం ఆయన అన్నారు. కానీ వత్స భావం కూర్చొని ఆయన ప్రేమగా లాభంగా పిల్లలు పిలిచినట్టే. అయితే బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడంటే మొట్టమొదటి ఆయనే కనబడ్డాడు. ఆయనకి ఇచ్చిన జ్ఞానంతో ఈ ప్రపంచం చేశాడు కదా. ఆయన తన ఇచ్చిన వాళ్ళు ఏడుకున్నాడు, తను చేసింది సృష్టి అనుకున్నాడు. ఇప్పుడు ఈయన చూశాడు. చూసి వత్స పడుకున్నావు లే అని. ఆయన లేచి వత్స కూర్చోనంటే ఇదేమిటిది, నేను ముందు వచ్చి తర్వాత వచ్చావు నాయనా అన్నట్టు బ్రహ్మదేవుడు. కాదు నాయన పుట్టిన తర్వాత నన్ను చూసేవాది, తర్వాత నన్ను చూసి నేనే ముందు వచ్చినా. నువ్వు చూసింది పుట్టిన తర్వాత. అందుకు ముందు నేనే ఉన్నాను, నా నాభీకరణం నుంచి నువ్వు వచ్చావు. పైకి కూర్చున్నావు కనుక చుట్టూ చూడలేదు కనుక నీకు నువ్వు గొప్పడవు. అది మనం ఉన్న చోటు ఉంటూ మరో చోటు చూడకపోవడం వల్ల ఇంత గురించి మనకు లేదు అనుకుంటాం. తాత్వికంగా ఆలోచించడం మనకు అర్థం. మొత్తానికి అలా అనగానే ఇద్దరు ఎవరు ముందు ఎవరు గొప్ప ఈ వాదం అలా అలా మొదలి యుద్ధం మొదలైందండి. బ్రహ్మ విష్ణువు వచ్చాడు. ఆ యుద్ధం చాలా తీవ్ర స్థాయి కూడా చాలా మందికి తెలిసిన కథే కనుక క్లుప్తంగా చెప్తాం, తెలుసుకోవాల్సింది విస్తారంగా చెప్తాం. ఇంకా యుద్ధం అలా మొదలవుతూ ఒక ఆయన మాహేశ్వరాస్త్రం మనకు పాశుపతాస్త్రం కూడా వేసాడు. అంటే విష్ణువు దగ్గర అస్త్రాలు రెండు అని పాశుపతాస్త్రం, బ్రహ్మదేవుడు మాహేశ్వరాస్త్రం. ఈ రెండు వేయగానే అకాల ప్రళయం ఏర్పడింది. మరి దీనికి కొన్ని పార్షద గణాలు ఉన్నాయి, ఆయనకి పార్షద గణాలు వాళ్ళు కొట్టుకున్నారు. ఇది జరుగుతున్నది దివ్య భూమికలు. ఆ యుద్ధం తీవ్రమైపోయింది. అప్పుడు దేవతలు చూసి భయపడిపోయారు. ఇప్పుడే సృష్టి మొదలవుతూ ఉంటే అప్పుడే ప్రళయమైంది. ఇదేమిటో ఇలా ఉన్నది అని వాళ్ళు ఒక్కసారి ధ్యానం చేసుకున్నారు. సద్గులకు కారణమే సర్వవ్యాపకమైన బ్రహ్మవేదుందో దాన్ని తలంచుకుంటూ వాళ్ళు శివధ్యానం చేయగానే పరమేశ్వరుడు ఒక్కసారిగా ఈ అకాల ప్రళయం ఆపడానికై వారిరువురు నడుమ ఒక అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఇది మనం ప్రతి శివరాత్రి నాడు కథగా చెప్పుకుంటూ ఉంటాం.
ఒక మహాగ్ని స్తంభం, మహానల స్తంభ విభీషణాకృతి పూర్వతన్మధ్యతలే స నిష్కళ. నిష్కళ మహానంగా ఎలా ఉందంటే అది తప్ప మరొకటి కనిపించట్లేదు. చూడ్డానికి స్తంభాకృతి ఉన్నా దాని కాంతులు అంతటా వ్యాపించిపోతున్నాయి, మరి ఏమీ కనిపించట్లేదు. మహాగ్నిలింగం, పైగా నిష్కళ, కాళ్ళు చేతులు ఇత్యాది రూపాల్లో. ఆశ్చర్యపోయి ఇద్దరు చూశారు. ఇది వ్యవసితో వీరో మిలితో వీరమానినో తత్పరో తత్పరీక్షార్థం ప్రతస్థాతేన సత్వరం. అది చూసి ఇదేమిటో తెలుసుకుందాం వాడు కనిపించింది. మన ప్రమేయం లేకుండా, మన నిమిత్తం లేకుండా ఉద్భవించినటువంటి మహాలింగం ఏమిటో దీని గురించి తెలుసుకుందాం. అప్పుడు నువ్వా నేనా అని కొట్టుకుంటున్నామే, అది దీన్ని తెలుసుకోవడంలో తెలుస్తుంది. మన గొప్పతనం తెలుసుకోవడానికి దీన్ని పరీక్షగా పెట్టుకోం. ఎలాగంటే దీని తుది మొదళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరు మొదలు తెలుసుకుందాం, ఒక తుది తెలుసుకుందాం. ఎవరు ముందు తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవారు అనుకుందాం అని నిర్ణయంకి వచ్చారు. వెంటనే విష్ణు వరాహ రూపం ధరించి బయలుదేరారు. ఇక్కడ బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి బయలుదేరాడు. ఇత్యుక్త్వా సూకరతను విష్ణుస్తస్యాది మీయవాన్ తథా బ్రహ్మ హంస తను తదంతం వీక్షితుం యయౌ భిద్వా పాతాళలయం గత్వా దూరతరం హరి. ఇందులో విష్ణువు తవ్వుకుంటూ చాలా దూరం వెళ్ళి తెలుసుకున్నాడు. దీని యొక్క మొదలు తెలియదు అని తెలిసి ఆయన వచ్చి కూర్చున్నట్టు తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మదేవుడు భయపడుతూ ఉన్నాడు, ఆయన తెలుసుకోలేకపోయాడు. కానీ ఏదోలాగా తన గొప్పతనం రుజువు చేసుకోవాలని ప్రయత్నించి ఇలాంటి కథలు వింటుంటే మనమే కనబడుతూ ఉంటాం. అది గొప్ప విషయం, అది చాలా దగ్గర కనిపిస్తాయి. అతను ఎలాగోలా తన గొప్పతనం రుజువు చేసుకోవడానికి నేను పైభాగం చూసేసాను అనియాలి. ఒక సాక్ష్యం ఉండాలి కదా, చూసేయను అంటే నమ్మేస్తారా? అప్పుడు ఆయన నేను కింద చూస్తానంటాడు. ఎవరు చెప్పాడు? కానీ ఏదో సాక్ష్యం ఉండాలి కదా అని చూస్తాను. అదృష్టవశాత్తు దదర్శ చేతకి పుష్పం కించిత్ విచ్యుతమద్భుతం. జారి పడుతున్న ఒక మొగలి పువ్వు కనబడింది ఆయనకి. కనబడిన వెంటనే, పువ్వు అంటే పయనించబడాలి కదా, ఈ స్తంభాన్ని పైన ఏదో ఎవడో పువ్వు వేసి ఉంటాడు, అక్కడ నుంచి పడింది కనుక కేతకి పుష్పాన్ని పట్టుకుని నువ్వు ఆయన తల మీద పడుతున్నావు కదా, అది ఎక్కడుంది అన్నాడు. నా ఎవడో వేసాడు కానీ తల మీద పడలేదు, నేను ఆయన అప్పించబడి కింద పెట్టాను అనగానే. పోనీ సాధారణంగా తల మీద పట్టుకుంటారు కదా, నేనేం చేస్తానంటే పై దాకా వెళ్ళాను, ఆ తల మీద ఉన్నదాన్ని తీసుకొచ్చాను చూపిస్తాను, నీకు చేతను చూపిస్తున్నాను, నువ్వు చెప్పు అవునవును నిజం చెప్పు, నిజం కదా అబద్ధాన్ని నిజంగా చెప్పు అంటే సరే ఒప్పుకుంది. ఎందుకంటే 5 తలకాయలు అయినప్పుడు బ్రహ్మదేవుడికి 5 తలకాయలు, 4 దిక్కుల 4 తలలు, పైకి తలలు, ఈశ్వర స్వరూపం పంచముఖాలతో ఉంది. ఐశ్వర్యం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఐశ్వర్యం ఇవ్వడం వల్ల పౌరు వచ్చింది. కళ్ళు నెత్తికెక్కేయ అంటారు కదా, మరో తలే నెత్తికెక్కి, నెత్తి మీద నెత్తి ఏమన్నది ఇక్కడ. దానితో ఎలాగోలా అసత్యం చెప్పేనా తన గొప్పవాడు అవుతానని ప్రయత్నిస్తున్నాడు. చూసే పురాణాలు ఎందుకు నిలిచిపోయిందంటే ఈ స్వభావాలు ఏవైతే ఉంటాయో వాటికి ట్రీట్మెంట్ ఇస్తుంది పురాణం. ఇది గొప్ప. దేవతలకు కూడా ఉందంటే వాళ్ళ ప్రజలు వాళ్ళకుంది, మన ప్రజలు మనకుంది. చీమ కోపం రాదు అడ్డుకుంటే తిద్దున్నా నీకు కోపమా అని అనడానికి హక్కు లేదు మనకు. ఉపాధి అంటూ అన్ని వికారాలు ఉంటాయి. దేవతలకి వాళ్ళ లెవెల్, మనకి మన లెవెల్. అంత మాత్రం బ్రహ్మగారికి తప్పలేదు, నేను బ్రహ్మత్రం అని అనుకోవడం. అయితే 5 తలకాయలైనా చెప్తూ ఉన్నాడు, సృష్టికర్త ఉంటున్నాడు కనుక అబద్ధం చెప్పేంత పర్వాలేదు అనుకుంటుంది కేతకి పుష్పం. ఇక్కడ చాలా మంది కథను చూసి అప్సెట్, ఇలాంటి కథలు ఎక్కడ అప్పుడు సృష్టి జరగలేదు, కేతకి పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది, అతి తెలివితే. అప్పటి సృష్టికి ఇది మొదలు, ఇదివరకు ఎన్ని సృష్టి జరిగేవి. అనంతత్వం గురించి చెప్పడమే కదే. అనంతమైన ఈశ్వర జ్ఞానం ఈ కథలో దాకా ఉన్నది. ఎన్ని కల్పాలు జరిగేది. అరే ఎప్పుడో ఉన్నటువంటి నక్షత్రం డెడ్ అయితే మనకి దాని కాంతి ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది, కానీ నక్షత్రం లేదు. కాంతి గమనం ఒకటి చూసేటప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే నక్షత్రం పోయినప్పటికీ దాని కాంతి మనకు కనబడుతుంది. ఇలాంటి మనం పరిశీలిస్తే కల్పంలో సంఘటన పోయినప్పటికీ పరమేశ్వరి శాశ్వతత్వానికి గుర్తుగా దీన్ని చెప్తున్నారని భావించాలి. ఇక్కడ సూక్ష్మంగా ఆలోచిస్తే సంగతంగానే కనబడుతుంది, ఇది అసంగతంగా. మొత్తానికి కేతకి పుష్పం పట్టుకొచ్చాడు. విష్ణు అక్కడ కూర్చున్నాడు, పైకి గెలుచుతున్నాడు. అబ్బా విష్ణు తెలుసుకోలేకపోయాడు. వచ్చి తిన్నది, ఇదిగో నేను తెలుసుకున్నాను కాబట్టి సాక్షి ఇది అన్నాడు. కేతకి పుష్పం తలుపుకుంటాడు. అప్పుడు వెంటనే మహానుభావుడు అని బ్రహ్మదేవుడిని ఆయన కీర్తించడం మొదలెట్టాడు. ఇది అగ్నిస్తంభం గమనిస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది అగ్నిస్తంభం అంటే వీళ్ళేమనుకున్నారంటే జడంగా ఉందనుకున్నారు. ఉదాహరణ మనం దీపం వెలిగించి అబద్ధాలు వెళ్తుంటాం, ఎందుకంటే దీపానికి తెలియదు. అదే అగ్నిస్తంభం అది జడ వస్తువు.
దాన్ని నేనేం చెప్తే తెలుస్తుందో అనుకున్నాడు బ్రహ్మదేవుడు. కానీ అగ్నిస్తంభం నుంచి పరమేశ్వరుడు బయటకు వచ్చాడు ఒక్కసారి. అంటే అగ్నిస్తంభం జడం కాదు, పూర్ణ చైతన్య వస్తువు. దానికి ఇంద్రియాలు అక్కర్లేకపోయినా అన్నీ గమనిస్తుంది. సరిగ్గా మన ఉపనిషత్తులో వెళదాం. శృణోతి అకర్ణ పశ్యత్యచక్షు అన్నారు. కళ్ళు లేవు, అన్నీ చూస్తుంది. చెవులు లేవు, అన్నీ వింటుంది. అదే బ్రహ్మం, అదే నిష్కళతత్వం. నిష్కళమైన బ్రహ్మము అన్నీ వింటుంది, అన్నీ చూస్తుంది. సర్వసాక్ష్యం. కానీ గమనించట్లేదు, ఎట్లేగా గమనిస్తున్నాడు. అది గమనించవలసింది కథలో. భగవంతుడు గమనిస్తున్నాడు, నువ్వేం చేసినా గమనిస్తాడు. బ్రహ్మదేవుడు చేసినవాడు గమనించి ఒక్కసారి ఒకరికి రూపంతో వచ్చాడు. ఎందుకంటే రూపంతో వస్తే కానీ బుద్ధి రాదని రూపం ధరించి వచ్చాడు. ఇది భగవంతుడు ధరించి సకల రూపం. వస్తువే పంచముఖుడు వచ్చాడు. పంచముఖ రూపంతో వస్తూ ఒక భృగుటి ముడివేశాడు కోపంతో. అది ఈశ్వరుడు కదా. ఈశ్వరుడు పని ఏమిటంటే ధర్మం తప్పితే శాసిస్తాడు. వాడే ఈశ్వరుడు. ఎప్పుడైతే భృగుటి ముడివేశాడో ఆ భృగుటి నుంచి ఒక ఆయన పంపించాడు. స్వామి భృగుటి అంటే స్వామి ఆజ్ఞాచక్రస్థానం. విశ్వాన్ని శాసించే ఆజ్ఞాచక్రస్థానం. అందులోంచి వచ్చిన స్వరూపం పేరు కాలభైరుడు. అతన్నే భైరవుడు అంట. పదం ఎంత బాగుందండి. భైరవుడు అంటే వాచింగ్ ఎనర్జీ. చుట్టూలో ప్రతిదాన్ని గమనిస్తాడు. ఏ రూపంతో ఉంటాడు? కాల రూపంతో. కాలం అన్ని గమనిస్తుంది. చూడట్లేదు కదా అనుకుంటాం. కాలం గమనిస్తుంది, రికార్డ్ చేస్తుంది. నువ్వు పడేసిన విత్తనం వెళ్ళిపోయింది, కాలం చూసుకుంది, మొక్కలు చేసి వృక్షం చేస్తుంది. కర్మను చేసి వెళ్ళిపోయో, నువ్వు కర్మ చేసిన కాలం గడిచిపోయింది, కానీ కాలం గుర్తు పెట్టుకుంది. దాని పరం ఇవ్వాల్సిన పరిస్థితి. కాలభైరవ అనే మాట వింటేనే అంత గొప్ప విషయం. ఇప్పుడు పరమేశ్వరుడు కాలభైరవుడు. కాలమే కాలభైరవుడు. కాలభైరవుడు వచ్చాడు. తిన్నగా వస్తూ చేసిన పని ఏమిటంటే బ్రహ్మదేవుడు అబద్ధం ఏ నోటితో ఆడాడంటే పై తలతో ఆడాడు. నేను 4 తలతో కాదు. నువ్వేదో ఈశ్వరత్వం ఇస్తే ప్రపంచానికి పనికొస్తావని ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అని చెప్పి భైరవుడు వచ్చి తన వేళ్ల చివరలతో బోళ్ళతో గిల్లి తల తీశాడు. భైరవుడు ఆ విధంగా తల తీసేయగానే పగలు అణిగి పాదాల మీద పడ్డాడు. అందితే కాళ్ళు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వెంటనే పాదాల మీద పడి క్షమించవయ్యా పరమేశ్వరుని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ఆ తర్వాత విష్ణువు కూడా ఆయన పొరపాటును క్షమించు, అనుగ్రహించు అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు మన్నించాడు. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయన కోపము లేదు, శాంతము లేదు. బాగా గుర్తుపెట్టు. ఒకరు తెలియదు శివుడు అంటే కోపిష్టి అనుకుంటారు, కానీ జాన శ్లోకం మాత్రం శాంతం పద్మాసనస్థం ఉంటుంది. అదే ఆ మాత్రం తెలియదు. ఆయన స్వభావమే శాంతం, ఆయన వికారాలు లేవు. అయితే ఆయనే చెప్పాడు ఎప్పుడు కోపం వస్తుందో. సృష్టి నడవడానికి కొన్ని నియమాలు పెట్టాం. ఆ నియమాలు అతిక్రమిస్తే శిక్షిస్తాడు. అప్పుడు ఆగ్రహం చూపిస్తాడు. అంతే ఇక్కడ అది ధర్మాన్ని సత్యాన్ని తప్పితే ఆగ్రహిస్తాడు. కానీ భగవంతుడు కనుక క్షమించమని వేడుకుంటే వెంటనే కరుణ చూపిస్తాడు. రెండూ ఉన్నాయి. అది నమస్తే రుద్రమణ్యం ఉతోత ఇషవే నమః అనగానే వెంటనే అఘోర అపాప కాశిని అని స్వరూపంతో గోచరిస్తాడు. వేదమే చెప్తోంది ఆ విషయాన్ని. సృష్టిలో శాసించేది, శిక్షించేది భగవంతుడే. కరుణించేది, రక్షించేది కూడా భగవంతుడే. ఇది గుర్తుపెట్టుకోగలిగితే నూరికినే శిక్షిస్తున్నాడా? ఒకనాటి పాప ఫలంగా ఇప్పుడు శిక్షిస్తున్నాడు. నువ్వు ప్రపన్నుడవై ఆయన వేడుకుంటే ప్రసన్నుడే వెంటనే అనుగ్రహిస్తాడు. ఇక్కడ అది గొప్ప విషయం. ఇక్కడ శిక్షించినప్పుడు ఘోరంగా కనబడతాడు, పాదాలపై వేడుకుంటే అఘోరుడైపోతాడు. కానీ ఘోరం కాదు, అఘోరం కాదని శివుడే తెలుసుకో. ఇక్కడ శివం అంటేనే శాంతం. మొత్తం తత్వమంతా ఈ కథలో దాకా ఉంటుంది. ఒక్క కథ. ఈ కథని మౌనంగా ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటే తత్వం దొరుకుతుంది. నెగిటివ్ థాట్స్ వదిలేయాలి. విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, ఈ థాట్స్ వదిలేయాలి. ఇందులో శివుడు గొప్ప, విష్ణువు తక్కువ అని చెప్పడం కథ యొక్క ఉద్దేశం కాదు. ఇందులో ఉన్న మర్మం ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అంత అద్భుతంగా ఉంటుందో. చెప్తే గ్రహించగలిగే శ్రోతలు ఉన్నారు కనుక నేను సాధిస్తున్నాను. లేకపోతే కథ చెప్పి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విష్ణువు తక్కువ, శివుడు ఎక్కువ అనమాట వీరు అనుకోవడం, అలా అనుకునేటట్టు చేసిన పాపం నాకు రావడం నాకు చెప్పండి. అందుకు దాని యొక్క ఆంతర్య వైభవాలు మనం చెప్పుకోగలిగితే శివపురాణం పరమార్థం తెలుస్తుంది. అక్కడే కనబడుతుంది. కొంచెం మనం విస్తారం చేసుకుంటాం ఇప్పుడు మొత్తాన్ని కథలు. అప్పుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుని క్షమించాడు. నీకు నేను 5 ముఖాలు ఇచ్చాను. సర్వతోముఖమైన దృష్టి ఒకటి, 4 వైపులా చూడటం, అతీతంగా కూడా ఆలోచించడం, అది 5వ ముఖం. కానీ నువ్వు దాన్ని దేనికి వాడుకున్నావు? అహంకారం, అసత్యాన్ని వాడు కనుక తీసేశాను. ఈ మొగలు అబద్ధం చెప్పింది కదా నా పూజ పలికడం పోవాలి రెండింటినీ అని చెప్పించాడు. అప్పుడు చెప్తున్నాడు ఇవన్నీ లీలగా జరుగుతాయి. ఈ విష్ణువు ఉన్నాడే, ఈయనకి నాకు ఏం భేదం లేదు. కనుక నేనంతో ఈయనంతా, ఆయనకి నాతో సమానమైన ఆరాధనలు ఉంటాయి. ఇవి చెప్పాడు విషయం. ఈ కథలో ఎంత రమ్యమైన భావాలు ఉన్నాయో ఇప్పుడు మనం కొంచెం పరిశీలించి తర్వాత కథలో వెళ్దాం. ఈ కథ దేనికి చెప్తుంది? అనేక రకాల తత్వాలు ఇందులో ఉన్నాయి. భగవంతుని అనంతత్వం
తత్వాన్ని చెప్పే కథ ఇది. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఇప్పుడు ఒక్కడే, ఇందాక చెప్పాం, ఒకడే భగవంతుడు. ఇక్కడ బ్రహ్మ విష్ణువు అనగానే మనం పూజించే మహావిష్ణువు వాళ్ళు అని అర్థం కాదు కదా. బ్రహ్మ విష్ణువు అంటే సృష్టి స్థితి, ఈ రెండు అర్థం చేసుకోవాలి. సృష్టి స్థితి ఈ రెండింటికి లిమిటేషన్ ఉందా లేదా కొంచెం ఆలోచించండి. ఇలాంటి మనం తెలుసుకోగలగాలి. పెద్దగా ఏమో చాలా కొంచెం ఆలోచిస్తే చాలు. సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికర్త విష్ణువు. సృష్టి స్థితి ఎంతవరకు ఉంటాయి మీరే చెప్పాలి. సృష్టి ఉన్నంతవరకు ఉంటాయి, అంతే కదా. ఇక్కడ సృష్టికి లిమిటేషన్ ఉంది. ఎప్పటికప్పుడు సృష్టి మారుతూనే ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. సృష్టి స్థితులు మారుతుంటాయి. ఈ సృష్టి స్థితులు రెండు ఎప్పుడు పోతాయి? లైలో పోతాయి, అంతే కదా. లైన్ ఎప్పుడు ఇన్ఫినిటీ. ఇది చెప్పాలని చిన్న ఉదాహరణ. ఒక సముద్రంలో కెరటం లేవడం సృష్టి, నిలవడం స్థితి. కెరటం తిరిగి వెళ్ళిపోవడం లయ, అంతే కదా. లయలు ఎక్కడికి వెళ్ళింది మీరే చెప్పేశారు, నేను చెప్పలే. లయలో లిమిటేషన్ లేదు, చూసారు. అక్కడ అనంతంలో లేదు. ఇక్కడ లయలో ఏముంటుంది? అనంతం ఉంటుంది. లయకారుడు అంటారు ఇక్కడ. కనుక ఇది ఇప్పుడు జరిగింది, అది అప్పుడు జరిగింది అనేది సృష్టిలో కాలానికి సంబంధించి. కానీ అనంతం గురించి నువ్వేం చెప్పగలదు. కనుక మీరు ఎంత ఆలోచించినా గతంలో ఎక్కడి వరకు వెళ్ళగలరు? నిన్నటి వరకు, మొన్నటి వరకు ఇష్టం ఇది, ఇంకొంతవరకు. ఎక్కడ దాకా వెళ్ళలేము మనం. గతంలోకి వెళ్ళగలం, భవిష్యత్తుని అంచనా వేయగలం. ఎంతవరకు మనం ఇయర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాం, చాలా చాలా. వెయ్యొద్దని కాదు కానీ అంతవరకు వేస్తాయి. ఎక్కడి వరకు వెళ్తుంది? రేపటి గురించి ఠికానా లేదు, కానీ ప్లానింగ్ మాత్రం అంత. ఈ రెండు ఆలోచిస్తే మనం ఉన్న పాయింట్ మీద ఉండకుండా అటు ఇటు జారుతుంటాం. ఇది యోగపరంగా చూస్తే మెడిటేషన్ మీరు ఒక్కసారి చూడండి. మెడిటేషన్ కూర్చుంటాం, అప్పుడు ఏం చేయాలి? దేన్ని మెడిటేట్ చేస్తున్నా దాని మీద దృష్టి ఉండాలి. దాని మీద తప్ప అన్నిటి మీద ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడ లేని వచ్చేస్తుంటాయి. ఇలా మెడిటేట్ చేస్తున్నాను, మా కొడుకు పెళ్లి ఎప్పుడు అవుతుందా, ఈ మంత్రం చేస్తే అవుతుందేమో, ఆ కోళ్ళు ఎలా వస్తుందో, ఇంకా సరిగ్గా భోజనం పెడుతుందా, ఇంకా బాబు మంత్రం మీద లేదు. తర్వాత జరగబోయే వాటి మీద ఆ పుట్టే పిల్లలు ఉంటారు. ఓహో రూపలు ఎక్కడ పెట్టారు, అవునా లేదా? ఏదైతే భవిష్యత్తు గురించి. ఆ గతం ఇప్పుడు వెళ్తుందండి. మంత్రం ఇచ్చిన గురుగారు పక్కన కూడా ఉన్నాడు, వాడికి నాకంటే కూర్చుంటున్నాడు. ఏమైనా వాడి గొప్ప పవర్. వాడిని ఎలా కలుసుకున్నామంటే ఆ మధ్య విజయవాడలో రోడ్డు మీద కనుకుంటాం. ఏం మాట్లాడాడు ఆ సినిమా థియేటర్ దగ్గర? ఆ సినిమాలో హీరో ఎవడు, ఆ హీరోయిన్కి అక్కడికి అవునా లేదా చెప్పండి. మనస్సు ఇలాగే ప్రవహిస్తాడు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే దీనికంటే జపం మన సాగి పనులు చేసుకుని పెట్టాం. కనుక లివింగ్ ప్రొజెక్ట్ లేదు, గమనించండి. కానీ పరమేశ్వరుడు నీకు అక్కడ దొరుకుతాడు. అనంతం గురించి అన్వేషిస్తే భగవంతుడు దొరకడు. ఉన్న చోట స్థిమితంగా ఉంటే భగవంతుడు దొరుకుతాడు. ఎందువల్ల? అనంతంగా ఎవడున్నాడో వాడు అక్కడే ఉన్నాడు కనుక. అంతే, ఇక్కడ మనకు విషయం లేదండి. ఇక్కడ అంత అద్భుతంగా ఉన్నది. అందుకోసం గతాన్ని తవ్వుకుంటూ వెళతాము, భవిష్యత్తు మీద ఎగురుకుంటూ వెళతాం. అది తవ్వుకుంటూ వెళ్లే లక్షణం వరాహ లక్షణం, అది వరాహమూర్తిగా చూపించారు. ఎగురుకుంటూ వెళ్ళడం హంస లక్షణం, అది బ్రహ్మదేవుడు ధరించింది. ఆ సింబాలిక్ చూపించడం గమనించండి. అప్పుడు శివుడు ఏం చెప్పాడు? ఈ రెండు మానేసి ఉన్న చోట ఫోకస్ చేస్తే నేనే కనబడతాను కదా అన్నాడు. 5 గుర్తుంటారు ఇప్పుడు దేవతాభేదం లేదు, లయం అనంతం. ఇది గమనించాలి. ఇదే సందర్భంలో లయకారుల గురించి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే చాలా మంది గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని రాస్తుంటారు శివుడి గురించి. చాలా తప్పండి. వాడు మొదటి రోజే చెప్తున్నారు, మీరు అందరికీ వ్యాప్తి చేయాలి. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇది బాగా అర్థం చేసుకుంటారు. శివుడు అంటే గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. మీకు ఎవరో ఇంటికి భోజనాన్ని పిలిచారు, వంట ప్రారంభించామండి గంట క్రితం అంటే అమ్మయ్య కూర్చోండి. ఇప్పుడే ప్రారంభించినప్పుడు కూర్చోండి. గంట క్రితం వంట ప్రారంభించారు, వంట కొనసాగుతుంది, వాసనలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పోపు వేశారు, తర్వాత ఇప్పుడు కలిపారు, ఆహా ఇప్పుడు ఈ పదార్థమైంది ఆ పదార్థమైంది స్థితి సాగుతుంది వంట. ఆఖరికి వంట పూర్తయిందా లేదా అంటే డిస్ట్రక్షనా? పూర్తయింది. పూర్తి అంటే లయం. లయం అంటే లయం అనే శబ్దాన్ని రాసమని ఎవరు చెప్పాడు? లయకారకుడు. లయకారకుడు అంటారు కదా. లయం అంటే మొదటి స్థితి తర్వాత స్థితిలో లేనవడం లయం. సైంటిఫిక్ అప్రోచ్ అండి, చాలా గొప్ప విషయం. కూర తీసుకొచ్చారు, వేశారు, వేయించారు. అంటే పచ్చి కూరగాయ వండిన కూరగాయగా లయించిందా లేదా? తద్రూపం ఈ రూపంలో లయించిందా లేదా? మీరు గమనించండి. ఇది గొప్ప అద్భుతమైన అంతరార్థం పురాణం చెప్తున్న తాత్విక భాష. మొట్టమొదటి దశలు ఇవేం అర్థం కదా ఫిలాసఫీ అండి. అంటాడు ముందు కథ చెప్తాడు. కథ చెప్తే ప్రమాదం. ఎక్కువ వాడితో కూర కొట్టుకుంటుంది. ఎలా చెప్పినా బాగుపడడం విషయం తెచ్చిపోయింది.
కానీ కొంచెం ఆలోచించాలి. కానీ పురాణ కథ అంటేనే సంకేతార్థం. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఇందులో ఉన్న అందం మనం గమనించాలి. ఇక్కడ కంప్లీట్నెస్ వచ్చిందే లేదా? అందుకే యజ్ఞం ప్రారంభించాం, సృష్టి యజ్ఞం కొనసాగింది, స్థితి యజ్ఞం పూర్తయింది. యజ్ఞం ఎప్పుడు పూర్తయింది? పూర్ణాహుతం కాదు. పూర్ణాహతే యజ్ఞం అంటే అప్పుడు చేయడు. పూర్ణాహుతి తర్వాత ఫలం రావాలి కదా. కానీ యజ్ఞం పూర్తి ఎప్పుడు వస్తుంది? ఫలంతో. అయితే ఫలం నీ చేతిలో ఉందా, పూర్ణాహుతుని చేతిలో ఉందా? మీరే చెప్పండి. పూర్ణాహుతి వరకు మన చేతిలో ఉంది. అయిపోయింది, కూర్చున్నాం. నువ్వు అన్నీ ఎలా చేసేవు? పద్ధతిగా చేసేవా? శ్రద్ధుంది, ఇవన్నీ గమనించుకునే శక్తి వస్తుంది. వాడు ఏం చేస్తాడంటే నువ్వు పూర్ణాహుతి వగేరా చేసాక ఫలం ఇస్తాడు. కానీ యజ్ఞం ఎప్పుడు పూర్తయింది? ఫలంతో పూర్తయింది కదా. యజ్ఞం పూర్తి చేసిన వాడేవాడు, ఫలం వాడు ఇచ్చాడు. వాడు పూర్ణాహుతి చేసేవాడు కాదు. కనుక ఫలం ఇచ్చేవాడే పూర్తి చేసేవాడు. కర్మ ప్రారంభించడం సృష్టి, కర్మ కొనసాగించడం స్థితి, కర్మ పూర్తయితే దాని ఫలం లభించడం లయం. ఆ కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడే లయకారకుడు, సంపూర్ణుడు, చేసేవాడు. ఇది అర్థమైతే దక్షిణ అర్థమవుతుంది. సందర్భం పెడితే మొత్తం. కనుక ఈశ్వరుడు సంపూర్తి చేయవాడు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. కనుక ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ యూ హ్యావ్ టు రైట్ గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్, పరిపూర్ణము చేయవాడు. అంతేగాని వస్తువు అదే రూపంలో చిన్నపిల్లాడు వచ్చి దండం పెడితే ఎంత ముద్దొస్తున్నాడో జీవితాంతం ఇట్టుండుము అని ఇహంగా దీవించాలి. అవుననేదే గమనించండి. సృష్టిలో నిరంతరం జరుగుతుందండి. స్థితి లయ అనేది నిరంతర ప్రక్రియ. సృష్టి అంతా పూర్తి అయిపోవడం కాదు. సృష్టి ఎప్పటికప్పుడు పూర్తవుతుంది, మళ్ళీ సృష్టి వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. అణువులో కూడా ఇదే జరుగుతుంది. కానీ ఈ మూడు కూడా భిన్న భిన్న దశలు కాదు. మూడు ఒకే చైతన్యం యొక్క మూడు ప్రకటనలు. మీరు గమనించండి. ఇక్కడ అణువులోనూ అదే తిరుగుతుంది. ఒక విత్తన దశ మొలక దశలో లీనమైపోయింది. విత్తనం మొలకైపోయింది. విత్తనం కనబడుతుందా? కనబడుతుంది. మొలకలో ఏమైంది? లీనమైంది. అదే విత్తనం నశించిపోయిందండి, మొలక వచ్చిందని అప్పుడు అంటారు. విత్తనం దశ మొలక దశలో లీనమైంది. మొలక దశ మొక్క దశలో లీనమైంది. మొక్క దశ వృక్ష దశలో లీనమైంది. వృక్ష దశ ఫల దశలో లీనమైంది. కానీ సృష్టిలో స్థితి ఒకదానికి లయమవుతూ వస్తుందా లేదా? కానీ స్థితి ఉందంటే లయం ఉంది, లయం అంటే స్థితి ఉంది. రెండు లేకుండా విడిగా లేదు. కానీ స్థితికారకుడైన విష్ణువు, లయకారకుడైన శివుడు రెండు కలిస్తేనే ప్రపంచం. కనుక శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అసలు శివకేశ్వరుల మధ్య భేదం చూడకు అని కాదు. ఇక్కడ రెండు ఒకటే అని చెప్పడం అంతరార్థం. ఈ శివకేశ్వరుల మధ్య భేదం చూడకు అని ఎవరికి చెప్తారంటే అల్పస్థాయిలో ఉన్నవాడు. వేదం అల్పస్థాయి కోసం పుట్టలేదు. అక్కడుంది విష్ణు రూపాయ నమః శివాయ, యజుర్వేదంలో మంత్రం. దీని అర్థం ఏంటి? సర్వవ్యాపకమై ఏది ఉందో అదే శుభం, ఏది శుభమో అదే సర్వవ్యాపకమైంది. శివం అంటే శుభం, విష్ణు అంటే వ్యాప్తం. ఇంకా బాగుందండి, పదానికి అర్థం తెలియాలి. అదే నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం చేసుకుంటే తత్వం తెలుసుకుంటే. ఆగిపోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శివ విష్ణు రూపాయ అర్థమైంది కదా. ఇది అద్భుతమైన విషయం. కానీ ఇప్పుడు లయకారకుడు అన్నది ఇప్పుడు మనం గమనిస్తుంది. లయం అనంతం, అనంతతత్వానికి సంకేతం. అనంతం భగవంతుని అసలు తత్వం అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా. ఇటువంటిది భగవతత్వం. అటువంటి నిష్కళమైన తత్వం ఏదైతే ఉన్నదో దాని సంకేతంగా లింగారాధన అనేది ఏర్పడింది. నాయన ఇవాళ మీరు ఏ అగ్నిస్తంభాకృతిని చూశారో దాన్ని నిష్కలం అంటాం కనుక తత్సంకేతంగా ఆరాధించాలి. ఆరాధించాలంటే శివుడికి ఆది లేదు, కానీ శివ పూజకి ఆది ఉంది. మొట్టమొదటి ఎవరైనా చేస్తారు కదా మనకు తెలిసింది. శివుడు అనాది, శివ పూజకి ఒక ఆది ఉంది. ఆ ఆది ఎలా వచ్చిందో ఇప్పుడు చూపిస్తున్నాడు ఇక్కడ. వెంటనే పరమేశ్వరుడు మీరు 2 పనులు చేస్తున్నారు సృష్టిస్తే, నేను ఇంకా 3 పనులు చేస్తున్నాను మీతో పాటు. సంహారం, తిరోధానం, అనుగ్రహం, పంచకృత్యాలు. మీరు ఈ 2 కూడా నా స్వరూపాలే. కానీ మళ్ళీ ఏకత్వం చూపిస్తున్నాడు. కానీ మీరు సృష్టి అభిమానం వల్ల, సృష్టి అభిమానం అంటే ఏది చేస్తామో దాంట్లో ప్రొసెస్గా ఏర్పడుతుంది. సృష్టిగతమైన అభిమానం వల్ల సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఆ సత్యాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పడానికే వచ్చాను. ఈ సత్యం ప్రతివాడికి వంటబట్టాలి అంటూ ఒక్కసారిగా వారికి ఇరుగురిని శిష్యులు ఇచ్చే శివుడు మంత్రోపదేశం చేస్తున్నాడండి. అత్యద్భుతమైన విషయం. ఒక అద్భుతమైన పటం కప్పెట్ట. పటం అంటే వస్త్రం. పంచకృత్యాలు తిరోధారణ కృత్యం ఉంది. దాని పని కప్పడం. కప్పడం అంటే మాయ తెర. ఇది మరుగేళగా బౌలాగా ఉపదేశం చేసినప్పుడు గమనించి ఉంటాడు. తెరకప్పుతాడు. ఎందుకంటే తెరకప్పుతుంటే ఎవరు వినకూడదండి. నిజమే, మంత్రం అంటేనే రహస్యం. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉందండి. ఇక్కడ తెరకి ఆవల ప్రపంచం, తెరకి ఏవలసి ఉంది. అవునా లేదా? మన ఎటున్నాం తెరకి? లేకపోతే ప్రస్తుతం తెరంటే మనం ఏవలనుకుందాం. ఆయన ఆవలుతాడు. అటు పరమాత్మ, ఇటు ప్రపంచం, మధ్యలో ఉన్నది ఏది? తెర.
అటు వెళ్తే ఇది కనబడదు, ఇటు వెళ్తే అది కనబడదు. తెరొక్కటే. అందుకే మరుగేలరా ఓ రాఘవ మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన చిన్న మాట అన్నాడు. అక్కడ తోరుకోకుండా తెర తీయరా. తిరుపతి వెంకటరమణ మత్సరమును తెర తీయగరాదా లోని అన్నాడు మహాత్ముడు. చూడండి ఇక్కడ అది తిరోధానం. ఇప్పుడు శివుడు ఏం చేశాడంటే తాను శిష్యులు కలిపి కట్టేశాడు. అంటే శిష్యులు గురువు దగ్గరికి వచ్చేటప్పుడు మాయ యువతలకు వచ్చేసారు. మాయకు అవతల ప్రపంచం నుంచి మాయ వచ్చారు. అది అందులో సంకేతం. దాన్ని కప్పి ఎదురుగా ఉండి తాను ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొస్తున్నాడు శివుడు. 5 ముఖాల నుంచి నా మా శి వా యా 5 అక్షరాలు కలిసి మహామంత్రంగా ఉపదేశింపబడింది. ఈ మహామంత్రంతో నా మహాలింగాన్ని మీరు ఆరాధన చేస్తే అసత్య స్ఫురణ మీకు ఉంటుంది. కనుక భగవదారాధన ఎందుకు చేయాలి అంటే ఆయన వల్లనే జగత్తంతా నడపబడుతోంది, నాతో సహా నాలో ఉన్న ఆయన వల్లనే నడపబడుతోంది అని ఎరుక కలగడం కోసం ఒకటి. ఆయన వల్ల శక్తి పొందుతున్న మనం తర్వాత ఏది చేసినా ఆ శక్తి వల్ల అవరోధాలు అతిక్రమించి బాగుపడటం కోసమే ఇది తెలియాలి. ఇక్కడ సర్వవ్యాపక స్ఫురణ పరమాత్మ ఉన్నాడు అనే స్ఫురణ దాని వల్ల జరుగుతుంది. కానీ 5 మంత్రములు 5 అక్షరములు మహామంత్రం ఇచ్చి దీనిని మీరు జపం చేయండి, ఆ మంత్రంతో నన్ను ఆరాధించండి. కనుక నన్ను నిరాకారమైన నా తత్వం చెప్పడానికి ఒక అక్షరం ఉంది, సాకారమైన నా స్వరూపం చెప్పడానికి మరొక అక్షరం ఉంది. నిరాకారమైన సర్వవ్యాపమైన తత్వాన్ని చెప్పే అక్షరం పేరు ఓం. సాకారమైన నా స్వరూపం గురించి చెప్పేది నమ శివాయ. చూసారు ఇక్కడ 5 అక్షరాలు ఒకటి. కానీ సర్వవ్యాపక నిష్ఠం ఒకటి కదా, దానికి ఓంకారం. కనుక సకలం వచ్చేటప్పటికల్లా 5 ముఖాలు వచ్చాయి కనుక 5 అక్షరాలు వచ్చాయి. 5 అక్షరాలు విడివిడిగా కనబడుతున్నాయి. ఓంకారం ఒకటే. ఓంకారం ఒకటండి, మీకు బాగా తెలుసు కదా. ఓంకారం ఏంటండి? 3 అకార ఉకార మకారములు, ఇంకా సూక్ష్మంగా బిందు నాద 5 అయ్యే లేదా అంటే లోపల 5 కలిసిపోతే ఓంకారం, 5 విడిపోతే నమశివాయ తెలుసుకోవచ్చు. కానీ అది ఇది 2 ఒకటేనయ్యా. అందుకు ముందు ప్రపంచంలో ఉన్న మీరు ఏకంగా ప్రపంచాతీతమైన పరమాత్మ నుంచి పట్టుకోలేరు కనుక ప్రపంచం నా స్వరూపాన్ని గ్రహించాలి, ప్రపంచం నా స్వరూపం అని గ్రహించాలి. ప్రపంచం అంటే 5గా పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్నయ్యాయి? 25 అంటే 5 కానీ పంచతో పంచ అంటే పంచ విస్తారైన ధాతువు ప్రకారం పంచ అంటే విస్తరించినది అని అర్థం. కనుక 5కి పంచాన్ని ఎందుకు పేరు పెట్టారంటే 5గానే విస్తరించింది ప్రపంచం. గొప్ప విషయం కదా. ఈ 5గానే విస్తరించింది. అయితే 5గా విస్తరించిన విశ్వం పరమాత్మ నుంచి వచ్చింది కదా. కనుక పరమాత్మ పంచ విస్తారంగా ఈ ప్రపంచముగా వ్యక్తమయ్యాడు కనుక ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా తెలియాలంటే ఈ పంచలో పరమాత్మ పెట్టడం, పంచలో పరమాత్మను పట్టుకోవడమే పంచాక్షరి విద్య ఇక్కడ. అది పంచాక్షరి విద్య ప్రపంచ రూపుణ్ణి చెబుతూ 5 ముఖాలతో స్వామి పట్టిస్తున్నాడు. ఇక్కడ 5 ముఖాలతో వ్యక్తం అవడం ప్రపంచ రూపం. ఇది సకలం. 5 ముఖాలకు అతీతం నిష్కళతత్వ లింగం 2 ఆయనే. ప్రపంచ రూపంగా వచ్చినప్పుడు సకలుడు, ప్రపంచాతీతమైనప్పుడు నిష్కలుడు. దీన్ని ఉపనిషత్తు నిర్గుణం సగుణం అని కూడా మనకు భాషలో మనకు వ్యక్తీకరిస్తుంది. ఇప్పుడు రెండింటికి భేదం లేదుగా. అది తెలియాలంటే ఆయన పంచాక్షరి విద్య చేసి ఈ ప్రపంచం పంచతత్వాలు ఎక్కడున్నాయి? మన చుట్టూ ఉన్నాయి, మనలో లేవు. ఈ పంచలే మనలో ఉన్నాయి కదా. పంచ మనలో విశ్వంలో ఉన్నది. ఈ రెండింటి ఎందుకు వ్యాపించి శివుడు ఒక్కడే. ఆ జ్ఞానం కలగాలంటే పంచాక్షరి విద్య ఒక్కటి లభిస్తే ధన్యుడు అవుతారు. ఇది ముందు సర్వవ్యాపుడు బ్రహ్మమనే ఎరుక కలగడమే కాకుండా సర్వవ్యాపుడైన బ్రహ్మము వల్ల ఈ ప్రపంచంలో పంచభూతాలని కలుపుకొని ఉంటుంది. అందుకే ఇది గొప్ప విషయం. జ్ఞానం తన సగం తర్వాత 5 ఆయన స్వరూపం, ఆయన అధీనంలో ఉన్నాయనగానే 5 మనల్ని బాధించింది. ఏం కావాలంటే మనలో 5 బయట 5 ఇది ఒక్కటి కాదు. అందుకు ఈ పంచాక్షరి విద్యను ఉపదేశించాడు. కానీ ఓంకారాన్ని శబ్దలింగం అంటారు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు అఖండమైన జ్యోతిర్లింగం ఎలాంటిదో అక్షరాల్లో ఓంకారం అలాంటిది. కనుక ఓంకారం శబ్దలింగం. ఆ ఓంకారం ధరించిన ఆకారం పంచాక్షరి తెలుసుకోవాల్సింది. నిరాకారమైనటువంటి ప్రణవం, దాని నుంచి ఆవిర్భవించిన సాకారమైన పంచాక్షరి 5 అక్షరాలతో ధరించింది. కానీ 5 అక్షరాలు ఒక పద్మం విచ్చుకుంటే బోల్డ్ రేకులుగా కనబడుతుంది. ఇది ఎన్నో పద్మాలు, ఎన్నో రేకులు. ఒకే పద్మం ఎన్నో రేకులు, ఒకే ఓంకారం 5 అక్షరాలు తెలుసుకోవాలి. కనుక ప్రణవాన్ని, ఓంకారాన్ని సూక్ష్మ ప్రణవం అంటారు, పంచాక్షరి స్థూల ప్రణవం అంటారు. ఇది ఉపదేశించాడు. అది ఉపదేశించి లింగారాధన
విధానం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ అనంత వ్యాపకమైన తత్వానికి సంకేతంగానే మనం లింగారాధన చేస్తున్నాం. అందుకే ఇంట్లో బొట్టన వీరంత శివలింగం పెట్టుకున్నా చేసే ప్రార్థన మాత్రం ఆపాతాళ భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత జ్యోతి, సర్వవ్యాపకమైన బ్రహ్మం. అదే హిందూ మతం చెప్తారు. సర్వవ్యాపకమైన బ్రహ్మమును మంత్రంతో బొట్టల వీరంత లింగంలో కూర్చోబెట్టగలిగిన శక్తి కలిగిన హిందూ మతానికి నమస్కారం. మొత్తం శివలింగావిర్భావ ఘట్టం చూపించాడు. అటువంటి లింగారాధన అప్పటి నుంచి మొదలైంది నాయన అని వివరిస్తూ పరమేశ్వరుడు ఈ విధంగా అనుగ్రహించిన వైనాన్ని ఇంత అందంగా చెప్తూ ఉంటే ఆ లింగారాధన అనేది ఆ నిరాకార నిష్కర్తత్వానికి ప్రతీకర్తగానే వచ్చింది. అప్పటి నుంచి బ్రహ్మ విష్ణువులు ఉభయులు అది చెయ్యడమే కాకుండా దేవతలందరికీ చూపించారు. దానితో ఇంద్రాది దేవతలందరూ కూడా శివార్చన మొదలుపెట్టారు. సర్వదేవతలు శివారాధన చేశారు. ఇదంతా ఋషులు తపస్సుతో దర్శించి వాళ్ళు ఆరంభించారు. తద్వారా మన దాకా వచ్చింది. కనుక మొట్టమొదటి ఎవరు చేశారు? వాళ్ళని మొదలుకొని ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరినీ నమస్కరించుకోవాలి. కనుక మొట్టమొదటి చేసిన వాళ్ళు ఇద్దరిని దండం పెట్టుకుని బ్రహ్మ మురారి సురాచిత లింగం అన్నారు. అయితే ఆ లింగం ఏంటయ్యా? నిర్మల భాసిత శోభిత లింగం. నిర్మలం, ఇందాక చెప్పినట్టు ఏ మాలిన్యం లేదు, ప్యూరెస్ట్. శివుడు అనే మాటకి శుద్ధం అని అర్థం. ఆ భావం తలుచుకుంటే మనం శుద్ధమైన ఫీల్ వస్తాం కదా. అసలు మన తత్వం శుద్ధమే. నేను కూడా మధ్యలో పైన వేసుకున్నాం, అందుకే అసలు శుద్ధత్వం పట్టుకున్నాం. నిర్మల భాసిత శోభిత, అందమైన పట్టణం శోభిత, అదే సౌందర్యం. విశ్వంలో శోభ దానివల్ల వస్తుంది, అదే చైతన్యం. ఈశ్వర చైతన్యం కంటిలో ప్రసరిస్తే చూపు, చెవిలో ప్రసరిస్తే వినికిడి. కనుక చైతన్యం ఒక వస్తువుకు అర్థం ఇచ్చిందా లేదా? కనుక శోభ దేని వల్ల వస్తుంది? దానివల్ల. నిర్మల భాసిత శోభిత లింగం. కనుక ఎవరు ముందు పూజించారో వాళ్ళు ముందు చెప్పారు. ఎందుకంటే ముందు గురువుని నమస్కరించుకోవాలి, తర్వాత మిగిలిన వాళ్ళు. నిర్మల భాసిత శోభిత లింగం రెండవది. దేనిని పూజించారు, ఎందుకు పూజించారు, అది కూడా చెప్పాలి. శివలింగం గొప్పదే. అయితే ఏంటండి? జన్మజ దుఃఖ వినాశక లింగం. జన్మజ అంటే సంసారంలో జనన మరణ రూపమైనటువంటి ఈ జన్మలో కలిగిన దుఃఖములను పోగొడుతుంది. అంటే సంసారంలో దుఃఖాన్ని పోగొడుతుంది అంటాం మనం. జ్ఞానం అంటాడు సంసారమే దుఃఖం, దాన్ని పోగొడుతుంది అంటాడు. రెండు బాగున్నాయి. కనుక జన్మజ దుఃఖ వినాశక లింగం. ఏం స్తోత్రం అండి! హాయిగా పాడేసి చిన్న పాటలో ఇంత ఉందా? మొట్టమొదటి పూజించిన వాళ్ళు ఎవరు? దేన్ని పూజించారు, ఎందుకు పూజించారు? మూడు చెప్పారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం. అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని చెప్పలేం. ఇలా ఉంటుందని చెప్పలేనప్పుడు ఏమనాలి? అది అని అంట. అందుకే తత్ సవిధకు గరేణి అక్కడ ఉన్నది. అది తత్ ప్రణమామి సదాశివలింగం. అది సదాశివం, ఎల్లవేళలా దానిపై శుభమే. అందుకని ఇదివరకు ఆ రోజులు ఇచ్చేవాడండి శివం, ఈ రోజుల్లో లేదని లేదు. అది ఎప్పుడు శివమే, సదాశివలింగం. అంత అద్భుతం. ఒక్క చిన్న శ్లోకంలో ఎంత శివపురాణ కథ ఇప్పుడు ఉండేది మనకి. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఇది చెప్పి నాయన దుష్టోహ మధ్యవాం వత్సవు, ఇవాళ మీరు చేసిన పూజకు నేను చాలా సంతోషించాను. మీరు నన్ను పూజించిన రోజున ఎవరు నన్ను పూజిస్తారో వాళ్ళకి నా అనుగ్రహం బాగా ఉంటుంది. ఒక్క రోజైనా ఆ రోజున నన్ను పద్ధతిగా పూజిస్తే సంవత్సరం అంతా పూజించిన ఫలితం ఇస్తానని. దాని పేరే దినమేక తత పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రి తిక్షక తిథిరేష మమ ప్రియ. మీరు నన్ను పూజించిన రోజు మాఘబహుళ చతుర్దశి, ఇది నాకు ప్రీతిపాత్రం. అయితే నేను ఇక్కడ మొట్టమొదటి కనబడిన దానికి కూడా తిథి ఉంటుంది. కాలంలో లెక్క అందకపోయినా ఇప్పటి నుంచి వెళ్ళి లెక్క కడితే ఆ కాలం యత్ పునఃస్తంభ రూపేణ స్వావిరాస వహంపుర సకాలో మార్గశిష్యేతు స్యాత్ ఆర్ద్రారక్షణభౌ. అది మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం. అంటే సాధారణంగా మార్గశిర పూర్ణిమ చతుర్దశి సందర్భాల్లో పడుతుంది ఆర్ద్ర, అది నక్షత్ర ప్రధానం. ఇక్కడ మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో నేను మొట్టమొదటి ముందు ఆవిర్భవించాను. నిజానికి ఏ ఆకారం లేని వాడినైనా లింగ రూపంలో ముందుకు వచ్చారు. మరి లింగానికి ఆకారం ఉందని చెప్పండి. ఏ ఆకారం లేని వాళ్ళు లింగ రూపం ధరించాడంటే ఆకారమేగా. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది, ఇంతవరకు ఆకారం లేదు లింగం, ఆకారం లేదు లింగం అన్నారు. మరి ఆ లింగం ఆకారమేగా. మరి ఆవిర్భవించాను అంటే అది ముందు లేడా? ఉన్నాడు, ఉన్నవాడే ఆవిర్భవించాడు. కనుక నిరాకారమైన తత్వాన్ని లింగం చూపిస్తుందే తప్ప నిరాకారం అనడానికి లేదు. అలాగే సాకారం అంటావా?
తనడానికి అంతకంత లేదు. అందుకు సాకారం అలవాటైన మనకి నిరాకారంలో తీసుకెళ్ళడానికి అటు నిరాకారము కాక ఇటు సాకారము కాక అరూప రూపంగా ఉన్నది లింగము అని చెప్పారండి. ఇది అద్భుతమైన విషయం. ఇది ఎలాంటిది అంటే చెట్టుకి ఎంత ఆకారం ఉంటుందండి, బొమ్మలు రెమ్మలు బోలు ఉన్నాయి, అవునా లేదా? అన్ని ఉన్నది. ముందు ఎలా ఉంటుంది? బీజ రూపంలో ఉంటుంది విత్తనం. ఆ విత్తనం ఎన్ని ఉన్నాయి? మొత్తం చెట్టుకు ఆకులు రెమ్మలన్నీ అందులో ఉన్నాయి. అవ్యక్త దశ. ఒక్క విత్తనంలో చెట్టంతా ఉన్నట్లుగా అనంత విశ్వము కూడా పరమాత్మ ఎందు ఉన్నది. కనుక పరమాత్మ ఎందు బీజప్రాయంగా ఉంది. సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రళయం అంటే సృష్టి అంతా లీనమైంది, నశించలేదు. పరమాత్మ ఎందు లీనమైనది. తర్వాత వారి వారి కర్మలను సృష్టి మనం వ్యక్తపరుస్తూ ఉంటుంది. కనుక పరమాత్మ ఎందు లీనమై ఉంటుంది. చెట్టును లీనం చేసుకున్న బీజంలాగా ప్రపంచాన్ని తనలో లీనం చేసుకున్నది లింగం. కనుక లీనం చేసుకున్నది లింగం. ఇది పెద్ద గొప్ప విషయం. లైనా లింగం వచ్చేది బీజరూపం. ఇప్పుడు కొంత మేరకు ఆలోచిద్దాం. కొంతమంది లింగాన్ని మనం అనుకునే జుగుప్సాకరమైన పద్ధతిలో చెప్తారు. సభా మర్యాదలు మనుషులు చెప్పేది చెప్పట్లేదు, కానీ ఇతరులు విమర్శించారు కనుక నాకంటే బాగా విమర్శలు మీకే తెలుసు. అది ఒక అవయవ ప్రతీకగా చాలా మంది భావించారు. దాన్ని ఒక్కసారి భావిద్దాం. దాన్ని తాత్విక భాషలో చూద్దాం. ఎందుకంటే అవయవాలను కూడా ఒక మామూలు మానవుడు చూడడానికి, ఒక డాక్టర్ చూడడానికి తేడా ఉంది. వైద్య దృష్టికి ఒక సామాన్యుడి దృష్టికి తేడా ఉంది, అవునా లేదండి? ఏది మనకు చూడగానే జుగుప్సాభావమో ప్రకోపాలు కలుగుతాయో వైద్యుడు ఆ శరీరాన్ని చూసినప్పుడు భావం పడుతుండదు. చికిత్సా దృష్టిలో చూస్తారు. అలాగే మానవుల్లోనే వైద్యులు అనేవాడు మనం చూసే దృష్టి కంటే మరొక దృష్టి చూడగలుగుతూ ఉంటే యోగుల దృష్టి ఎలా ఉంటుందో ప్రసిద్ధి ఇక్కడ. ఇప్పుడు దాని ప్రతీకవాదం. ఇవాళ మొదటి రోజే అన్నప్రసన్న ఆప్యాలు ఎక్కువ తత్వం చెప్తున్నాను అనుకోవద్దు, కథలు కూడా అడగవ. కానీ ఇందులో భావం చూడండి. ఒకవేళ ఆ దృష్టితో అన్నా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివద్వేషులై విష్ణు భక్తులు అనుకున్న వాళ్ళు కూడా శివుడిని నిందిస్తూ ఈ కథలు చెప్తుంటారు. కొంతమంది విష్ణు భక్తులు శివభక్తులు విష్ణుద్వేషులు ఆయన కథలు చెప్తుంటారు. శివుడిని ఎలా నిందించాలో వైష్ణవుడు చెప్తాడు, విష్ణువుని ఎలా నిందించాలో శైవుడు చెప్తాడు, వీళ్ళిద్దరిని ఎలా నిందించాలో మనం మొత్తం వాడు నడుచుకుంటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేయాలి అంటే సమానమైనటువంటి వైదిక దృష్టి మనకు కావాలి. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన సింబాలిక్ ప్రజెంటేషన్ మనం ఆలోచిద్దాం. ఇందాక మీరు చెప్పిన ఉపమానంలోకి వెళదాం. చెట్టు ముందు దేనిలో ఉంది? బీజ దశలో ఉంటుంది. అక్కడ నుంచి వ్యక్తమవుతుంది బీజమే లింగ రూపం. అలాగే జీవుడు పుట్టక ముందు బీజ రూపంలో తండ్రి యందు ఉంటాడు. తర్వాత తల్లి యందు ప్రవేశించి రూపాన్ని స్వీకరిస్తున్నాడు. తల్లి ప్రకృతి, తండ్రి పురుషుడు. తద్వారా అవుతుంది. కనుక మానవాకృతి ముందు పురుషుని యందు బీజ రూపంలో ఉంటూ ప్రకృతి రూపమైన తల్లి యందు పూర్ణ రూపం తీసుకుంటుంది. ఇది వ్యక్తికి. సమస్త విశ్వానికి కూడా అలాగే ఒక బీజ దశ ఉంటుంది. అది ఈశ్వరుడు. అది వ్యక్తమవడానికి ప్రకృతి ఆధారంగా ఉంటుంది. అది శక్తి. ఇది తెలుసుకోవాలి. సమన్వయింపబడింది ఇక్కడ. ఇది ప్రకృతి పురుషాలను స్పష్టంగా చెప్తున్నాం. తద్రూప అంటే ఆ పుట్టిన పుత్రుడికి మాతాపితృభావం ఇక్కడ. కానీ సర్వజగత్తుకి మాతాపితృభావముగా ఆరాధింపబడుతున్న తత్వం అండి ఇది. కానీ ఏది కావాలన్నా బీజం నుంచి వస్తుంది, విత్తనం నుంచి. సృష్టికే బీజమైన పరమేశ్వరుడు కనుక నువ్వేది కావాలో సృష్టిలో కోరుకుంటున్నావు కనుక తద్రూపమైన లింగాన్ని ఆరాధిస్తే పరమేశ్వరుడు ఆరాధిస్తున్నాడు. ఇక్కడ బీజస్వరూప సంకేతం. ఇది తాత్విక దృష్టి, ఉపాసనా దృష్టి. ఇది కలగాలి. ఇక్కడ శివుడిని ఆరాధించిన వాడు ఉపాసనా దృష్టితో చూస్తాడు కానీ శరీర దృష్టితో చూడు. అది భక్తులకి వికారాలు కుచితమైన ప్రశ్నలు వేసేవాళ్ళు వస్తాయి. ఇది తెలుసు. ఎంతమంది శివభక్తులు శివారాధన చేయట్లేదు, వాడికి కుచితమైన ప్రశ్న రాలేదు. ఎందుకంటే సంస్కృతిలో ఆ గొప్పతనం ఉందండి. ఇక్కడ శివలింగ ఆరాధన మనం అనేక విధాలుగా చెప్పుకున్నాం. కనుక లీనం చేసుకునేది లింగం. అసలు ప్రపంచం శివుల్లో లీనం కాకుండా ఉంటుందా? లీనమయ్యే ఉంటుందన్నాడు ఇక్కడ. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ విలీయతే అని ఉపనిషత్ వాక్యం. ఉదాహరణ కింద సముద్ర కెరటాలు ఉపమానం చూద్దాం. కెరటాలు సముద్రంలో పుట్టే ఎక్కడున్నాయి? పెరిగే తెస్తున్నాయి. ఎక్కడ? పడి విడిపోయి ఎక్కడికి అంటే ఉన్నప్పుడు కూడా లీనమైలేవా? కనుక సముద్ర జలము కెరటముల యందు లీనమైంది, కెరటముల సముద్ర జలములందు లీనమైంది. తెలుగులోనే చెప్తున్నాను కదా. కనుక లీనదశ ఎప్పుడు ఉంది? కనుక సృష్టి ఉన్నప్పుడు పరమేశ్వరుడు సృష్టి యందు లీనమై ఉన్నాడు, సృష్టి అందు లీనమైన అలాగే ఉన్నాడు. కనుక అన్నిటి యందు లీనమైన వాడు అన్నిటి తనలో లీనం చేసుకునేవాడు. రెండు మాటలు తెలుగు మాటలు.
కనుక లీన లక్షణం కలిగిన లింగం అంటాము. ఇది లింగ శబ్దానికి పలుకడం. సర్వము తన యందు కలది, సర్వమునందు తాను కలది. రెండు నేను తెలుగులో చెప్పాను. అన్నిట్లో అది ఉంది, అన్ని దానిలో ఉన్నాయి. ఆధార స్వరూపం సత్తులకు అది తప్ప మరేది లేదు. లింగం అనే మాట ఒక వస్తువుని తెలియజేసే గుర్తు అనే సామాన్యార్థం తీసేసి లింగం పరమాత్మ యొక్క పేరుగా మారిపోయి చేశారా. అదే లింగం అన్నప్పుడు ఉపనిషత్తులు లింగతత్వాన్ని ఇంత చక్కగా చెప్పాయి. అది లింగతత్వం, దాన్ని బోధింపజేస్తున్నాడు ఇక్కడ. సర్వయందు వ్యాపించిన లింగం అనే దృష్టితో మనం చూస్తే కలిగే సృష్టికి కాలం చెప్పగలవు, కానీ దేని వల్ల దేని యందు సృష్టి కలుగుతున్న పరమాత్మ కాలం చెప్పలేవు. దానికి లిమిటేషన్ లేదు. సృష్టికి అంతం ఉంది, కానీ ఆధారమైన పరమాత్మ అనంతుడు. అనంతతత్వ సంకేతమే మహాలింగతత్వం. ఇది ఇప్పుడు ఎలా చెప్తున్నాడు కదా, సాధన సాధక సాధ్యానికి అక్కడ తీసుకెళ్ళిపోయాడు. పూజ అంటూ మొదలుపెట్టి ఇప్పుడు శివ పూజ అన్నప్పుడు అది కదా విషయం. లింగ పూజ మనం చేసేటప్పుడు ఇకపై దృష్టి మారింది లేదా? దేనివల్ల మారింది? తెలుసుకోవడం వల్ల, అంటే శ్రవణం వల్ల కదా. అది శ్రవణం గొప్పతనం. ఇక్కడ శ్రవణం చేసి దాన్ని మననం చేస్తూ ఆహా అంటే కీర్తిస్తారు కదా. ఆ కీర్తించడం చూసారా? పూజను కూడా గుర్తు ఎలా కలపాలో. లేకపోతే గుడికి వెళ్ళిన శనిగ్రహ దోషం ఉంది కనుక ఈరోజు శ్రవణంగా పూజ చేస్తే బయట వచ్చేసాం. అందులో వీకెండ్ వెళ్ళినప్పుడు గుడిలో మధ్యాహ్నం మంచి క్యాంటీన్లో భోజనాలు ఉంటాయి కనుక నిక్కర్లు వేసుకెళ్ళిపోవచ్చు, వీళ్ళు మిడిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదా అండి శివుడు అంటే? ఇప్పుడు తెలిస్తే ఎలా ఉంటుంది. కానీ శివుడు కూడా అక్కడ ఉన్నాడు, కానీ ఎవడెలా చూస్తున్నాడు అని తెలుసు. ఇక మన చూపు మారిపోతుంది. శివుడు ఎలా కనబడతాడు? ఇక్కడ ఆపాతాల నమస్కారంత పోనంత. ఇది దివ్యమైనటువంటి శివలింగ తత్వాన్ని ఇంత చక్కగా చెప్పి మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రాన్ని ఆవిర్భవించాడు. అందుకే నేటికి మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం చాలా గొప్పది శివారాధనకి. ఆర్ద్ర ఆయన నక్షత్రంగా చెప్పబడింది. ఆర్ద్ర, ఆర్ద్రలో రుద్రుంది, గమనించండి. ఆర్ద్ర అంతేకాదు, ఆర్ద్రం తడి లక్షణం. తడి చైతన్యం, దాని యొక్క స్వరూపం ఆర్ద్రత, పరమేశ్వరుడి స్వరూపం. అందుకే నిత్య అభిషేక ఆర్ద్రత. ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం, విశ్వకారణమైన శక్తి ఆర్ద్ర. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ రహస్యాలు. పై పైన ఏదో పూజ చేసి పెట్టుకోవడం చింతన మానేశాను. వెళ్తే ఒక్కొక్కటి తెలుస్తుంటా, కనెక్ట్ అవుతూ ఉంటా. ఆర్ద్ర. అందుకే అమ్మవారి లక్ష్మీ శాస్త్రంలో రుద్రైకాదశిని అంటారు. మొత్తం రుద్రం 11 అనువాకాలు పెడితే మహాలక్ష్మి. ఏమిటో ఒక్కొక్కటి ఆశ్చర్యం. అది తెలిస్తే దేవతా భేదాలన్నీ పోయుకుంటాయి ప్రశాంతంగా. మొత్తానికి ఆర్ద్ర. అప్పుడు మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రం అంత గొప్పది. అది అనలాచల సంకాసం ఎదిగం లింగముత్థితం. మహాలింగ ఆవిర్భవించింది ఆ రోజు కదా. ఆవిర్భవించిన అంత బ్రహ్మాండం ఎందుకు వ్యాపించింది కదా. ఆ వ్యాపించినప్పుడు భూమికి తగులుతున్న చోటు ఉంది. ఆ చోటు ఏదుందో దాన్ని అరుణాచలం అంటారు. ఇక్కడ ఆవిర్భవించింది అరుణాచలం. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. మన వాళ్ళు కార్బన్ టెస్ట్ చేస్తే అరుణాచలం రాయిని తీసుకుని సృష్టి మొదలైనప్పుడు పుట్టినటువంటి రాళ్లతో ఉన్నది ఇది అంటారు. చూడండి, అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అని స్వామి వివేకానంద 1893లో చెప్పిన మాట ఇప్పుడు బయటపడుతుంది. అంతేకాదు, జరిగిన ఘట్ట ఫోటో కూడా చూడడం జరిగింది. అరుణాచల ప్రదక్షిణ చేస్తూ ఒక సాధకుడు ఫోటో తీశాడు. ఆశ్చర్యం, ఆ కొండ మధ్యలో ఒక కాంతిమయమైన ఒక స్తంభాకారం కనబడింది. అంటే నీటిగా జ్యోతి అక్కడ ఉంది. ఆ జ్యోతి అక్కడ ఉంది. కనబడలేదంటే అది చూడగలిగే కన్ను మనకు రాలేదు. ఏ రమణుడు వంటి వారు చూడగలిగాన్ని అనంతమైన మహాలింగాన్ని ఒక ఆస్తికత నిలబెట్టడం కోసం అప్పుడప్పుడు కొన్ని దివ్య సత్యాలు ఇలా ప్రకటింపబడుతుంది. నమ్మిన వాళ్ళు ధరించుతారు, నమ్మని వాళ్ళు వాళ్ళు కుదరతారు. మొత్తానికి అరుణాచల ఇవాళ పేరు పెట్టుకున్నందుకు ఏమంటే మనం అరుణాచల. ఎందుకంటే అరుణం అగ్ని రూపంలో వచ్చాడు కదా. మొట్టమొదట అగ్ని పంచభూతాలు అగ్ని కాదు, చిదగ్ని. పంచభూతాలకు ముందే ఉన్న అగ్ని పరమేశ్వరుడు. ఆ అగ్ని గురించే ఋగ్వేదం మొదటి మంత్రం అగ్నిమీడే పురోహితం అని ఆయనే చెప్తుంది. పంచభూతాల అగ్ని పురోహితం, ముందు కలిగిన వాడు, ముందుగా ఉండి సర్వహితమును కలిగించేవాడు ఆయనే. అటువంటి మహాగ్ని, ఆ అగ్ని, అటువంటి దివ్యమైన అరుణాచలం. ఈ క్షేత్రం నా ప్రథమ లింగావిర్భావ క్షేత్రం కనుక ఇక్కడ 3 రూపాలు ఉంటారు. ఒకటి పర్వత రూపం, ఒక మామూలు నేత్రాలు కనిపించే చెప్తున్నాడు. ఒకటి పర్వత రూపం, రెండవది లోపల లింగ రూపం, అది ఆలయంలో ఉంది. అది క్లుప్త రూపంగా మారి మన కోసం దర్శనమిస్తుంది. పరమేశ్వర స్వయంభూగా అక్కడ వ్యక్తమయ్యాడు. ఇది రెండవ రూపం. మూడవది ఇతరులకు గోచరించకుండా
పర్వతంపై దక్షిణామూర్తి రూపంలో ఉంటానన్నాడు. రమణుల జీవితంలో ఒక విషయం జరిగిందండి. ఈ విషయం ఒక ఆయన చెప్పాడు. నేను ఆయన చూశాను, దక్షిణామూర్తిని చూడాలి అని నేను తాపత్రయపడి వెళ్ళాను. రమణ మహర్షి చెప్తున్నది. వెళ్ళినప్పుడు పురాణం చదివి వెళ్ళాను, నాకు కనబడలేదు. కానీ ఒక పెద్ద మర్రాకు దొరికింది. ఆ మర్రాకు మామూలుగా ఆ మర్రాకుల్లో లేదు. అంటే స్వామి ఆ దివ్యమూర్తిగా ఉన్నాడు, దర్శనం ఈ నేత్రానికి ఇవ్వడు కానీ ఉన్నాడు. దాని ప్రమాణంగా నాకు ఆకు దొరికింది అనుకున్నాను. ఇంకా ఎక్కువ వెళ్ళాను కానీ వల్ల కాలేదు, నాకు తొడలు చెక్కుకుపోయి అక్కడ జారిపడ్డాను అని శిష్యులతో చెప్పారు. శిష్యులు ఏం చేశారంటే, గురువుగా ఫెయిల్ అయ్యారు కానీ వాళ్ళు ట్రై చేద్దామని చెప్పారు. ఇలాంటి శిష్యులు ఉంటూ ఉంటారు. గురువుకి ఆ విషయం తెలుసు, ఎవరి మీద వాళ్ళు పట్టించుకోండి. వెంటనే వాళ్ళు వెళ్ళారు, ఎంతో వెళ్ళి తప్పిపోయారు దారి. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. రాత్రి అయిపోతుంది. అక్కడ రమణుల వారు కనబడి దారి చూపిస్తారని. ఇది రమణుల జీవితంలో గొప్ప ఘట్టం కనుక అరుణాచలం అనేది మనం తలుచుకోగానే రమణుల వారు గుర్తొస్తారండి. అరుణాచలం మనకు స్మరింపు వారులకు అహము తొలగించదు అరుణాచల. ఎందుకంటే సృష్టిగత స్థితిగత అహంకారాన్ని తొలగించిన అరుణాచలేశ్వరుని మనం స్మరించినట్లయితే దేహగత బుద్ధిగత ఇంద్రియగత ప్రాణగత అహంకారాలు పోగొట్టి అహం బ్రహ్మాస్మని జ్ఞానిస్తాడు పరమేశ్వరుడు. ఇది అరుణాచల క్షేత్ర ఆవిర్భావం గురించి శివమహాపురాణం చెప్తున్నది. సకలం నిష్కలం చేతి స్వరూపద్వయమస్తి మే. శివుడే చెప్తున్నాడు, 2 రూపాలు ఉన్నాయి, సకలం నిష్కలం. నాణ్యస్య కచ్చచిత్ అస్మాదన్య సర్వోప్యనీశ్వర. ఈశ్వరుడైన వాడికి 2 రూపాలు ఉంటాయి కనుక నన్ను ఈశ్వరుడు అంటారు. అందుకే శివుని ఈశ్వర శబ్దం. పురస్తా స్తంభ రూపేణ పశ్చాత్ రూపేణ అద్భవం బ్రహ్మత్వం నిష్కలం ప్రోక్త నిశత్వం సకలం తథా. మొట్టమొదటి నేను మీకు అగ్నిస్తంభంగా కనబడి తర్వాత ఆకారం కనిపించింది. అంటే నిష్కలం సకలం నేనే అని చెప్పడానికి 2 విధాలుగా కనబడ్డాను. సుమా యదిదం నిష్కలం స్తంభం మమ బ్రహ్మత్వ బోధకం. ఆ పరబ్రహ్మతత్వాన్ని నిష్కల లింగతత్వం చెప్తున్నది సుమా అని ఆ తదాది లింగారాధన కొనసాగుతూ వస్తున్నది అంటూ శివపురాణం ప్రథమత మనకి మహాసాధనం అంటే ఏంటో చెప్తుంది, పొందవలసింది ఏంటో చెప్తుంది, అది పొందడానికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటో చెప్తుంది. అటువంటి వాడికి శ్రవణ మనన కీర్తనములు చెప్తూ అవి వృద్ధి చెందడం కోసం పూజాధికారులు చెప్తూ ఆ పూజించే శివలింగం వెనక ఉన్నటువంటి అద్భుతమైన కథ, ఆ గాథలో ఉన్న తత్వము కనుక గాథ బోధ 2 కలిపి మనం ఇవాళ తెలుసుకున్నాం. ధన్యులమయ్యాం. అటువంటి మహాశివలింగానికి నమస్కారం చేసుకుని రేపటి ప్రవచనం తదనంతరం శివుడి చెప్పబోతున్న తత్వచింతన తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీ శాంత సదాశివ న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళీ వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయునాంగనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సాంబదేవాయ మంగళం. మహాదేవాయ మంగళం. శ్రీమద్రమా